హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. జై మెటావెల్. ఫ్రెండ్స్, లింక్ షేర్ కానట్టుంది. ఒకసారి అందరు గ్రూప్లలో చెక్ చేసుకోండి ఫాస్ట్ గా. ఇప్పటికే టైం 8:35 గా వస్తుంది. అరే సార్, రెడీగా ఉన్నారు జూమ్ చెప్పడానికి బెంగళూరు నుంచి. సార్ రాజేంద్ర చెప్తాడు ప్రెజెంటేషన్, నేను లాస్ట్ లో డూప్లికేషన్ పెడతాను. రాజేందర్ సార్, వెరీ గుడ్ సార్. ఓకే. ఫ్రెండ్స్, ఫాస్ట్ గా అందరూ లింక్ షేర్ చేసి అన్ని గ్రూపుల్లో అందరినీ జూమ్ కు ఇన్వైట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ జూమ్ మీటింగ్ జరగబోతుంది ఈరోజు. ఆ, ముందుగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఆల నరేందర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి మీ అందరితో మాట్లాడుతున్నాను. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో 7 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ ఆ అనుభవం అంతా డబ్బు పోగొట్టుకున్న అనుభవమే. కానీ డబ్బు సంపాదించుకున్నది, పేరు సంపాదించుకున్నది ఏకైక ప్రాజెక్ట్ అది మెటావెల్ మాత్రమే. నేనే కాదు, నా టీంలో కొన్ని వందల మంది ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. సో రేపు జూన్ 29 వస్తే మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా 4 ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేసుకోబోయి 5th ఇయర్ లోకి ఎంట్రీ కాబోతుంది. కానీ చాలా మందికి ఆ ఇదే ఆశ్చర్యంగా ఉంది. అసలు ప్రాజెక్ట్ అంటే, కంపెనీ అంటే నెట్వర్క్ లో 3 నెలలే ఉండాలి కదా, 6 నెలలు మాత్రమే ఉండాలి కదా, కనీసం 1 ఇయర్ లో వెళ్ళిపోవాలి కదా. కానీ ఈ మెటావెల్ ఏంటి 4 ఇయర్స్ గా వస్తుంది, ఇలానే నిలబడి ఉంది అని చాలా మందికి ఆ ఒక చర్చనీయాంశం అయిపోయింది అనమాట నెట్వర్క్ చరిత్రలో, నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో ఫ్రెండ్స్, మన ప్రాజెక్ట్ అద్భుతమైన ఆ పికప్ తీసుకోబోతుంది ఒక రకంగా చెప్పాలంటే మార్చ్ 2026 లో. సో అలాంటి పికప్ తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్ట్ బూస్ట్ లాంచ్ కాబోతుంది. సో ఈ లాంచింగ్ అనేది ఇక ఎక్కువ రోజులు లేదు, చాలా చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. ఈ టైంలో మనకున్న ఆల్రెడీ మన టీమ్స్ అందరూ ఎవరి టీము వాళ్ళు రెడీ చేసుకొని బూస్ట్ ప్రోగ్రాంలో మనం అందరం మన లైఫ్లను బూస్ట్ చేసుకునే అద్భుతమైన అవకాశం అనమాట. కనుక ఈ ప్రాజెక్టు యొక్క లోతైన విషయాలు, సబ్జెక్ట్ అంతా ఎవరికి ఎంత సబ్జెక్ట్ అర్థమవుతే అంత ఈజీగా మన టీమును రెడీ చేసుకోవచ్చు అనమాట. అందుకనే మన లీడర్స్ చెప్పే జూమ్ మీటింగ్, అది ఎవరు చెప్పినా సరే ఆన్లైన్ వాళ్ళ టీంలో శ్రద్ధగా విని అర్థం చేసుకొని ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ మన ప్రాజెక్టును వివరించడం అనేది జరుగుతుంది. కనుక అందరు కూడా రెగ్యులర్ గా జూమ్కి వచ్చి మీ టీంను జూమ్ కు తెప్పించుకొని వినేటట్టుగా చేసుకోగలిగితే ఈజీగా బూస్ట్ లో మంచి గ్రోత్ తీసుకోబోతున్నాం అనమాట. ఇక ఆలస్యం చేయకుండా రాజేందర్ సార్ నేను ఇన్వైట్ చేస్తున్నాను జూమ్ చెప్పడానికి. హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటారు. రాజేందర్ సార్, ప్లీజ్ వెల్కమ్. రాజేందర్ సార్, రెడీయా? Yes, sir. Yes, sir. ప్లీజ్ వెల్కమ్ సార్. Yeah. Thank you, sir. Thank you, Narendra, sir. Yeah, this is Rajendra Narra alias Rajan Crypto. Basically from Nalgonda, but now settled in Hyderabad. సో నేను వచ్చేసి నా గురించి చెప్పాలంటే విత్ ఇన్ 1 minute లైక్ మై ఇంట్రొడక్షన్. వాయిస్ ఇస్ క్లియర్ సార్? సార్ క్లియర్, సార్ క్లియర్. యా, థ్యాంక్ యూ సార్. సో నా గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ లైక్ దిస్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఫ్రమ్ లాస్ట్ 10 years అండి. అరౌండ్ నా బీటెక్ సెకండ్ ఇయర్లో నేను ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కోసం వర్క్ అనేది స్టార్ట్ చేశాను. సో 2017 నుంచి నేను ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలో అనుకోవచ్చు, ఒక ట్రేడింగ్ ఇండస్ట్రీ అనుకోవచ్చు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనుకోవచ్చు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కోసం ప్రతి ఒక్కరము ట్రై చేస్తాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ నేను అరౌండ్ 2017 నుంచి ఉన్నాను. నా బీటెక్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్. సో నా బేసిక్ స్టడీ వచ్చేసి లైక్ ఆఫ్టర్ బీటెక్ నేను వచ్చేసి ఎంటెక్ చేశాను, దట్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అండ్ అందులో వచ్చేసి నాది నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఏదైతే లాక్డౌన్ ఉందో ఈ లాక్డౌన్లో నాకు వచ్చిన ఒక ఆపర్చునిటీ ఏంటంటే వేరియస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేను సెర్చ్ చేస్తున్న టైంలో నా ముందుకు వచ్చిన ఒక ఆపర్చునిటీ లైక్ క్రిప్టో కరెన్సీ అండి. సో ఆ క్రిప్టో కరెన్సీ అండ్ దాని రిలేటెడ్ ప్రాజెక్ట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో విన్ లైక్ నేను ఎందుకు లైక్ తక్కువ ఏజ్లో నేను ఈ కైండ్ ఆఫ్ సెక్టార్లోకి వచ్చాను అంటే, సో నేను ఐ యూస్ టు స్టడీ బుక్స్ అనమాట.
సో రాబర్ట్ టీ కియోసకి అని ఒక పర్సన్ ఫేమస్ ఎకనామిస్ట్ ఒక బుక్ రాశాడండి, ఇది అందరికీ తెలుసు. సో అక్కడ నాకు చాలా ఇంట్రెస్టెడ్ ఈ యొక్క ఇమేజ్ మీకు ఇప్పుడు కనబడుతున్న డిస్ప్లేలో ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఏంటంటే వరల్డ్లో 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అందులో మనకి ఎంప్లాయీస్ ఉంటారు, ఒకటి సెకండ్ కేటగిరీ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ పీపుల్లో ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ క్వాడ్రంట్ లెఫ్ట్ సైడ్ వాళ్ళు వచ్చేసి 95% ఉంటారు. బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 5% మాత్రమే ఉంటారు పాపులేషన్. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ రివర్సల్ అయింది ఏంటి అంటే వాళ్ళ వెల్త్ క్రియేషన్. ఎవరైతే 95% పాపులేషన్ ఉందో వీళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ 5% ఉంది. అండ్ ఎవరైతే 5% పాపులేషన్ ఉన్నారో వీళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ 95% ఉంది. సో ఇది ప్రూవెనా కాదా అని నేను చెక్ చేసుకున్నాను. అండ్ దేర్ ఆఫ్టర్ అది రాసిన ఆ బుక్ రాసిన పర్సన్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అండ్ బిజినెస్ స్కూల్ నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాడు. ఆయన వచ్చేసి రాబర్ట్ టీ కియోసకి, ఫేమస్ ఎకనామిస్ట్. మనందరికి కూడా రీసెంట్గా చాలా ట్వీట్స్లో మనం చూసాం. సో ఈ పర్సన్, సో నేను 2017లో చదివినది ఏదైతే ఉందో దాన్ని నేను ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పేసి నేను చదువుకున్న స్టేజ్లోనే జాబ్కి ప్రయత్నించే టైంలోనే నేను యాజ్ యూజువల్గా సైడ్ ఇన్కమ్స్, ఇన్వెస్టర్ అంటే లైక్ మనం చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నా కూడా మనం ఇన్వెస్టర్ అయిపోతాం. బిజినెస్ ఓనర్ అంటే ఒక సిస్టమ్ని మనం ఓన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఎంప్లాయీ అంటే అందరికీ తెలుసు, మనకు ఒక బాస్ ఉంటారు, వాళ్ళని ఒబే చేయాలి, జస్ట్ ఒబే ద బాస్. ఆ యొక్క సెట్ ఆఫ్ కండిషన్స్ టర్మ్స్కి మనం యాక్సెప్ట్ చేసి 30 days పని చేస్తే ఆ తర్వాత మనకి శాలరీ ఇస్తారు, దాన్ని మనం ఎంప్లాయీ అంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే లైక్ నువ్వు బయట టీ కొట్టు పెట్టుకోవడం కానీ వేరే కైండ్ ఆఫ్ మనం ఓన్గా పెట్టుకోవడం కానీ ఒక ఓన్గా జాబ్ ఓన్ చేసుకోవడానికి సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు. సో ఇవి ఏవి అయినా కూడా ఎంప్లాయ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా మన ప్రీజెన్స్ లేకపోతే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. అండ్ ఇక్కడ ఉన్న డిస్టర్బెన్స్ ఏంటంటే నువ్వు లైఫ్ టైం కూడా మనం వర్క్ చేసినా కూడా మనం ఫినాన్షియల్ ఫ్రీ అవ్వలేకపోతున్నాం. సో దట్ డజెంట్ మీన్ మనం జాబ్ వదిలేసి మనం బిజినెస్లోకి రమ్మని కాదు. ఎందుకు మరి ఇక్కడ 5% పాపులేషన్ ఉన్నారంటే ఏదైతే బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్ సెగ్మెంట్ ఉందో ఇది చాలా రిస్కీ. సో అందరి వల్ల కాదు. సో ఈ రిస్క్ని మినిమైజ్ చేసుకోగలిగితేనే ఇక్కడికి రాగలుగుతారు. సో మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే యాజ్ యూజువల్గా ఇప్పుడు ఎంప్లాయీస్గానే మనం వండుకుంటూ ఒక సైడ్ హస్టిల్లో మనం బిల్డ్ చేసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్. సో ఈ 5% కేటగిరీ పీపుల్లోకి మనం ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ రేట్ ఎలా ఉంది, సో మన ఏరియా ఆఫ్ వర్కింగ్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో రైట్ నౌ నాకు వచ్చిన థాట్ ప్రకారం అప్పుడు నేను లాక్డౌన్లో ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఆ ఆపర్చునిటీ వచ్చేసి క్రిప్టో కరెన్సీ అండి. ఇక్కడ చాలామందికి ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ అనే వర్డ్ విన్నారు. సో ఇదేంటంటే మనం ఎవల్యూషన్ ఆఫ్ మనీ గురించి మాట్లాడుకుంటే ఒక వాటర్ సిస్టమ్ అనేది మనకి అప్పట్లో ఉండేది మన తాతల కాలంలో. అంటే లైక్ మీ దగ్గర ఒక గ్రాసరీ ఉంటే లైక్ పప్పు ఉంటే చక్కెర ఇవ్వడం, లేదంటే సంథింగ్ అట్లా మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ అనేది జరిగేది. మీరు వ్యవసాయం చేస్తే మేము ఇంకోటి ఇస్తాం, మీరు ఇది ఇవ్వండి ఇది ఇస్తామని చెప్పేసి ట్రేడింగ్ అనేది బాటర్ సిస్టంలో జరిగేది. దేర్ ఆఫ్టర్ గోల్డ్ కాయిన్స్ వచ్చాయి, దేర్ ఆఫ్టర్ మెటల్ కాయిన్స్ వచ్చాయి, దేర్ ఆఫ్టర్ పేపర్ మనీ వచ్చింది, దేర్ ఆఫ్టర్ ఇంకా ప్లాస్టిక్ కార్డ్స్ అందరికి తెలుసు. లైక్ డబ్బులు మన క్రెడిట్ కార్డ్స్ కూడా వచ్చాయి. డబ్బులు లేకపోయినా కూడా 1 month తర్వాత కట్టుకోవచ్చు అని చెప్పేసి ముందే అప్పులు ఇచ్చేస్తున్నారు, మనకి ఒక వ్యసనం లాగా చేసేసారు. దేర్ ఆఫ్టర్ గూగుల్ పే, ఫోన్పే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ఫోన్పే, గూగుల్ పే అనేది వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ మనీ విచ్ ఇస్ నథింగ్ బట్ సో ఫోన్లో డబ్బులు ఉంటాయి అంటే షాక్ అయిపోయారు చాలామంది, ఫోన్లో డబ్బులు ఉంటాయి అని చెప్పేసి. కానీ ద మూమెంట్ మనం ఏటీఎంకి వెళ్ళినా క్యాష్ అవుట్ అవుతాయి, బ్యాంకులోకి వెళ్ళినా క్యాష్ అవుట్ అవుతాయి. సో ఇలా హ్యూమన్ అనే పర్సన్ ఎప్పటికప్పుడు మోడర్నైజేషన్ కోరుకొని ప్రతి ఒక్క పనిని ఈజియెస్ట్ వేలో చేయడానికి ట్రై చేస్తూ లాస్ట్కి ఒక క్రిప్టో కరెన్సీ అనే దగ్గర ఒక మనిషి ఆగడం జరిగింది. సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది కూడా మనము ప్రీవియస్గా ఎలక్ట్రానిక్ మనీ వచ్చినప్పుడు కూడా చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి భయపడ్డారు. ఫోన్పేలో డబ్బులు అంట, అసలు ఇది పాసిబుల్ అయినా, ఫోన్పే యాప్ వేసుకోవద్దు, స్కామ్ అది ఇదని భయపడ్డారు. సో వాళ్ళు రిఫరల్ అనేది ఇవ్వడం వల్ల 100 రూపీస్ 200 రూపీస్ స్టార్టింగ్లో అందరం రిఫరల్ చేసుకుంటే ఈరోజు ఫోన్పే లేని ఫోను లేదు, గూగుల్ పే లేని ఫోన్ లేదు. సో ట్రెండ్కి తగ్గట్టు ప్రతి ఒక్కరూ అప్డేట్ అవ్వుకుంటూ వస్తూనే ఉన్నారు. సో రైట్ నా ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అవైలబుల్ ఉంది మార్కెట్లో 2008 నుంచి. బట్ సక్సెస్ఫుల్గా మనందరికీ తెలిసింది ఎప్పుడు అంటే 2021 నుంచి, అరౌండ్ 19 to 21 మధ్యలో తెలిసింది. నాకు తెలిసింది అయితే 2021లో. సో దాని పేరే క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే ఒక వర్చువల్ అసెట్స్. ఇవి వచ్చేసి వర్చువల్గా మనకి అసెట్స్ అనేవి మనకి ఉంటాయి. ఏంటి యూసేజ్ అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడికైనా ఈ డిజిటల్ కరెన్సీని మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.
అండ్ బార్డర్లెస్ ట్రాన్సాక్షన్స్, అన్లిమిటెడ్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, అండ్ మిడిల్ పర్సన్ యొక్క కంట్రోల్ అనేది ఉండదు. ఈరోజు ఎందుకు సార్ వచ్చింది క్రిప్టో అంటే మిడిల్ మ్యాన్ ఎలిమినేట్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ అమౌంట్ పంపించాలి అంటే ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ వన్, దెర్ ఇస్ లిమిట్ సో అండ్ సో అని చెప్పేసి మనకు ఉన్నాయి. అవన్నీ మన మంచికే కాదనట్లే, బట్ ఎట్ ఏ టైం క్రిప్టో కరెన్సీ ఏం చేస్తుందంటే లిమిట్లెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ బార్డర్లెస్ ట్రాన్సాక్షన్స్, మీరు ఇక్కడ ఉన్నా మీరు దుబాయ్కి కానీ బ్యాంకాక్ కానీ ఎక్కడికైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఒక బ్లాక్ చైన్ జనరేటెడ్ కోడింగ్తో మీ కేవైసీ లేకుండా అండ్ కేవైసీ పెట్టుకొని ఏ విధంగానైనా మీరు క్రిప్టో కరెన్సీని హోల్డ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మీరు సెక్యూర్గా మీ ఫండ్స్ మీ చేతిలో ఉన్నట్లు. సో ఎప్పుడైతే మనం మన యొక్క అసెట్ని ఒక దగ్గర పెడతామో ఆ అసెట్ని కంట్రోల్ చేసే పర్సన్ యొక్క మైండ్ సెట్ మారినా లేదంటే ఇంకేదన్నా ఆలోచనలు వచ్చినా ఆ అసెట్ మాయమయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ క్రిప్టో కరెన్సీ ఏం చేస్తుందంటే కంప్లీట్లీ రన్స్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఈ బ్లాక్ చైన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే కంప్లీట్గా ఈ అసెట్కి, ఈ డిజిటల్గా హోల్డ్ అయ్యే అసెట్కి మనమే ఓనర్ అనమాట. సో వరల్డ్ వైడ్గా ఈరోజు మనకి ఎన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం ఒక షార్ట్ వ్యూ వేసుకున్నాం. సో ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ అని కొట్టినట్లయితే మీకు క్రిప్టో కరెన్సీస్ వస్తాయి. సో చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి సో విల్ బి టేకింగ్ సెషన్ ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్. సో ఇవి క్రిప్టో కరెన్సీస్. మార్కెట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెన్సీ వచ్చేసి బిట్కాయిన్ అండి. ఈరోజు ఇది స్టార్ట్ అయింది ఒక ₹5తో, బట్ రైట్ నో ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ $65,000. ఒక డాలర్ వచ్చేసి మీకు ఎంత ప్రైస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, అరౌండ్ ₹90 ఆ విధంగా ఉంటుంది. సో బిట్కాయిన్ ఈరోజు దీని వాల్యూ వచ్చేసి 65 lakhs. సో ఇక్కడ ఏంటి సార్ అంటే ఏదైతే కరెన్సీ మనం యూజ్ చేస్తున్నామో దాని యొక్క వాల్యూ మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ట్రాన్సాక్షన్ సిస్టమ్ యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అంటే ఒక లిమిటెడ్గా ఉండాలి. ఈ యొక్క బిట్కాయిన్ ప్రైస్ ఎందుకు సార్ ఈరోజు 66 లక్షలే అయిందంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ మెకానిజంలో ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేని విధంగా ఇది రన్ అవుతుంది అనమాట. కంప్లీట్ క్రిప్టోగ్రఫీ అనే కోడింగ్ మీద బ్లాక్ చైన్ బేస్ చేసుకొని ఇది రన్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అయినప్పుడు ₹5 ₹10 ఉండే, మరి ఈరోజు ఎందుకు 65 లక్షలు ఉంది అంటే దీని యొక్క సర్క్యులేటింగ్ సప్లై జస్ట్ మార్కెట్లో 2.1 CR బిట్కాయిన్లు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అంతకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఇది కంప్లీట్గా మనం బ్లాక్ చైన్లో చెక్ చేసుకోవచ్చు. బ్లాక్ చైన్ అనేది ఒక కంప్లీట్ Web3లో మనకు రన్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లోరర్లో ఈరోజు మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బిట్కాయిన్ని మనం మదర్ ఆఫ్ ఆల్ క్రిప్టో కరెన్సీస్ అంటాం. లైక్ వైజ్ లేటర్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం, డిఫరెంట్ యూటిలిటీస్ని వాడుకోవడం, లేయర్ 1 టెక్నాలజీ, లేయర్ 2 టెక్నాలజీ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ గేట్వేస్ కోసం. సో డిఫరెంట్గా తర్వాత పీపుల్ చాలా క్రిప్టో కరెన్సీస్ క్రియేట్ చేయడం జరిగింది, టోకెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అలా మనకు మార్కెట్లో 24,000 కరెన్సీస్ అనేవి ఈరోజు క్రిప్టోస్ అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు క్రిప్టో కరెన్సీ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో దేనికి సార్ ఇది ఇంత ఫేమస్ అంటే ఇది కంప్లీట్గా ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ బ్లాక్ చైన్ అంటే సో ఏదైనా సిస్టంలో ఏం జరుగుతుంది అనేది మనకి క్లారిటీగా కనుక తెలిసినట్లయితే దాని మీద నమ్మకం అనేది మనకి పెరుగుతుంది. ఈరోజు ట్రెడిషనల్ సిస్టంలో మనం ఏదైనా చేయాలి అంటే మనకు ఒక ట్రస్ట్ కావాలి, ఒక పర్సన్ మీద నమ్మకం కావాలి. కానీ ఈరోజు బ్లాక్ చైన్ ఏం చేస్తుందంటే అసలు నమ్మకం అనేది మనం ఒకరి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ఈ స్ట్రేంజర్ని నమ్మాల్సిన అవసరం లేదు. సో బ్లాక్ చైన్ ఒక నమ్మకం ఎవరి మీద పడితే వాడి మీద పెట్టుకోకుండా ఎలిమినేట్ చేసేస్తుంది. ట్రస్ట్లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి బ్లాక్ చైన్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కనెక్టింగ్ విత్ ద బ్లాక్స్లో కనెక్షన్ అయిపోయి చైన్ టైప్లో ఫామ్ అయ్యి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఒక లెడ్జర్లో రికార్డ్ అవుతుంది. ఈ యొక్క లెడ్జర్లో రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్స్ మనం కంప్లీట్గా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్ఫర్మేషన్స్ ఇస్తేనే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అనేది జరగడం జరుగుతుంది. ఏ విధంగా ఫ్రాడ్ కూడా జరగాల్సిన అవసరం అనేది ట్యాంపర్ కానీ హ్యాకింగ్ కానీ ఇక్కడ బ్లాక్ చైన్లో అవ్వదు. సో మీరు ఈ రోజు చేసిన ట్రాన్సాక్షన్ 10 years తర్వాత వచ్చి కూడా బ్లాక్ చైన్లో చెక్ చేసుకోవచ్చు. అది క్రిప్టో కరెన్సీ కావచ్చు, రిమైనింగ్ వేరే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కావచ్చు, లైక్ మెడికల్ ఇండస్ట్రీ కావచ్చు, సప్లై చైన్ మేనేజ్మెంట్ కావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్లో ఈరోజు బ్లాక్ చైన్ వాడుకోవచ్చు. ఈ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది సంవత్సరాలకి తగ్గట్టుగా అది అలానే హిస్టరీ అనేది ఒక్క బ్లాక్ని పట్టుకుంటే దాని ప్రీవియస్ బ్లాక్తో మనము రివర్సింగ్ ఒక 10 years వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈరోజు బిట్కాయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఒక P2P నెట్వర్క్లో పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇక్కడ
ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ సోర్స్ ట్రాన్స్పరెన్సీలో మనం చెక్ చేయగలుగుతాం. అందువల్లనే ఈరోజు బ్లాక్ చైన్ని ప్రతి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అది మెడికల్ సెక్టార్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, మల్టిపుల్ హ్యాకింగ్స్, ట్యాంపరింగ్స్, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు బ్లాక్ చైన్, ఆ ఫ్రాడ్స్ని ఎలిమినేట్ చేయడానికి మనకి బ్లాక్ చైన్ అనేది ఉపయోగపడుతుంది. విత్ దిస్ బ్లాక్ చైన్ ఒక పర్సన్, ప్రపంచం మొత్తంలో ఒక పర్సన్ డిజిటల్గా నాది అని ఓన్ చేసే అసెట్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ క్రిప్టో. క్రిప్టో ఇస్ ద ఫస్ట్ అసెట్ యూ ట్రూలీ ఓన్ డిజిటల్లీ. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రిప్టో ఈజ్ వెరీ పవర్ఫుల్ బట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేటెడ్ యూజర్స్. ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ నేను తీసుకున్నానో లాస్ట్ 7 years 4 to 5 yearsలో నేను చాలా ఫండ్స్ అమౌంట్ లాస్ అయిపోయాను క్రిప్టో పేరు మీద. సో ఎవరికి క్రిప్టో అనేది పవర్ఫుల్ అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో క్రిప్టో మీద వాళ్ళకి ఇది పవర్ఫుల్. ఎడ్యుకేషన్ లేకుండా జస్ట్ క్రిప్టో అనే వడ్డీని వచ్చి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేరు మీద టెలిగ్రామ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఈరోజు మీకు జూమ్కి ఇన్వైట్ చేసిన పీపుల్ ఏం చేయడానికి వచ్చారు అంటే మిమ్మల్ని రైట్ వేలో ఈ యొక్క వెబ్3, ఈ యొక్క క్రిప్టో కరెన్సీ గురించి అర్థం చేసుకోవడానికి అండ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ నాలెడ్జ్ ఇవ్వడానికి మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు. సో ఫర్ దట్ నెక్స్ట్ 20 to 30 minutes ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. మీరు 1000s 5000s పే చేసినా కూడా దొరకని ఓవరాల్ నాలెడ్జ్ అనేది మీకు ఈ ½ an hourలో దొరుకుతుంది. సో నా వర్క్ ఏంటి ఇక్కడ అంటే ఐఎమ్ ఏ సర్టిఫైడ్ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్. నేను పీపుల్కి ఒక వెబ్3 గురించి అండ్ క్రిప్టో కరెన్సీ గురించి ఎడ్యుకేషన్ ఇస్తూ అండ్ దాంతోపాటు మనం ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ ఏ విధంగా మనం సంపాదించుకోవచ్చు. సో రైట్ నౌ నేను ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు, ఈ జూమ్ చెప్పినందుకు నాకు ఎవరు పేమెంట్ చేయట్లేదు. బట్ యాజ్ యూజువల్గా నేను కొన్ని మార్కెట్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకు ఆపర్చునిటీస్ అనేది ఉంది. ఆ ఆపర్చునిటీ గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి మెటాఫోర్స్ అండి. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి దీని యొక్క క్రియేటర్ వచ్చేసి మిస్టర్ లాడో. 2021లో నాకు క్రిప్టో తెలుసు అని చెప్పా కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు క్రిప్టో తెలిసింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. సో ఇది ఎప్పటిదే పాత ఇమేజ్, మీరు ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కడ చెక్ చేసినా కూడా లాడో అనే పర్సన్, ఇది రష్యన్ బేస్. సో వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్ అనమాట. ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో వర్క్ చేసి ఈయన ఎన్నో ఇప్పుడు చాలామంది యాజ్ నరేంద్ర సార్ టోల్డ్, నేను చాలా కంపెనీస్లో వర్క్ చేశాను. అండ్ మన సీనియర్స్ కావచ్చు, ఎవరైనా మీరు కావచ్చు, ఈ జూమ్ అటెండ్ అయిన వాళ్ళు కావచ్చు, చాలామంది చాలా ఫేక్ కంపెనీస్లో, చాలా MLM కంపెనీస్లో, చాలా కంపెనీస్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసాం, పోగొట్టుకున్నాం. కొంతమంది పీపుల్ లిటరల్లీ దే వర్క్డ్ వెరీ హార్డ్. బట్ సమ్ టైమ్స్ ఏమైందంటే కంపెనీ మీ ఐడి బ్లాక్ చేస్తుంది. సమ్ టైమ్స్ లీడర్స్ గొడవలు పెట్టుకుంటారు. సమ్ టైమ్స్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సమ్ టైమ్స్ ఐడి పాస్వర్డ్లు మర్చిపోవడము, మెయిల్ ఐడీస్ మర్చిపోవడం, అది ఇది ఐడి లాగిన్ అవ్వడం, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక సెంట్రలైజ్డ్ ఎకోసిస్టంలో మిస్టర్ లాడో గారు చూశారు. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బిజినెస్ ఇన్ ద 21st century. ఇది నేను చెప్పడం కాదు, అబ్దుల్ కలాం గారే చెప్పారు, మీ అందరికి తెలుసు. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని రైట్ వేలో తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? కొంతమంది పీపుల్ వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు, సొంత దుర్బుద్ధుల వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇదే అయిపోయింది. సో దీన్ని రైట్ వేలో తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే బేసిక్గా మీకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశానో, క్రిప్టో, బ్లాక్ చైన్, ట్రాన్స్పరెన్సీ అంతా లైవ్లో కనపడుతుంది, మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఏం జరుగుతుందని చెప్పానో, ఈ యొక్క ఫండమెంటల్స్ని మిస్టర్ లాడో గారు గుర్తించి ఈయన క్రిప్టోలో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఉండకూడదు, క్రిప్టోలో ఒక ప్రాజెక్ట్ని మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు. సో లైవ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లైవ్ డీసెంట్రలైజ్ టెక్నాలజీలో ఉంటుంది, ఎవరం ఫోర్స్ చేయొద్దు, ఎవరి ఐడికి వాళ్ళే ఓనరు అనే ఒక యూనిక్ సిస్టంతో ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అనే బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నేను ఈయన యొక్క సెషన్స్ వినడం స్టార్ట్ అయినా, ఎక్కడ ఎవరిని పీపుల్ని జాయినింగ్స్ నేను చేపించలేదు. కానీ నేను ఒక క్రిప్టో అనే ఎడ్యుకేషన్ని నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండడం ద్వారా ఈయన యొక్క ప్రాజెక్ట్ని నాకు దొరకపట్టుకోవడం జరిగింది. ఆ జర్నీలోనే కమింగ్ డేస్లో మనకి మన సీనియర్ నరేష్ సార్ కూడా పరిచయం అయ్యారు లేటర్ అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో. సో అలా లాడో గారి ప్రాజెక్ట్స్లో మనం 2021 నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట, 2020 నుంచి ఆల్మోస్ట్. సో ఈయన రష్యన్ పర్సన్. సో అండ్ దేర్ ఆఫ్టర్ మనము ఈ యొక్క బిజినెస్ని ఎక్కడ చేస్తామంటే కంప్లీట్ ట్రస్ట్ వ్యాలెట్లో, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అని ఉంటాయి Web3 వ్యాలెట్స్, అక్కడ మనం ఈ బిజినెస్ చేస్తడం జరుగుతుందన్నమాట.
సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్లీట్గా మనం ఏదైతే సంపాదిస్తున్నామో అసలు ఎగ్జాక్ట్గా ఈ యొక్క లాడో గారు ప్రాజెక్ట్ ఏం చెప్తుంది, మరి మనం ఎలా ఇన్కమ్ తీసుకోవాలి అంటే సింపుల్ థింగ్ సార్. ఇక్కడ మనకి ఒక వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా కూడా మనకి ఒక క్రిప్టో మీద కానీ, ఒక వెబ్3 మీద కానీ, ఒక బ్లాక్ చైన్ మీద కానీ ఎడ్యుకేషన్ సెషన్స్ కానీ ఎక్కడ లేవు. సో లాడో గారి థాట్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఎందుకు డెవలప్ చేయొద్దు, అండ్ డెవలప్ చేసిన సిస్టమ్ని మనం బయటికి తీసుకెళ్లాలంటే దానికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, దానికి వర్క్ ఫోర్స్ కావాలి, దానికి టీం కావాలి, దానికి శాలరీస్ ఇవ్వాలి, డబ్బులు పెట్టాలి. సో అదొక పెద్ద ఇది ట్రెడిషనల్ వేలో. సో దీన్ని మనం ఎందుకు మార్కెటింగ్ టైప్లో తీసుకురాకూడదు, దీన్ని ఎందుకు డీసెంట్రలైజ్లో మనం బిల్డ్ చేయొద్దు అని చెప్పేసి 100% బ్లాక్ చైన్ మీద పెట్టేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకి సర్టెన్ ఫీజు పెట్టేసి ఆ ఫీజు అనేది ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో, ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే విధంగా ఈ యొక్క సిస్టమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నేను ఎడ్యుకేట్ చేసుకున్నాను 10 మెంబర్స్ని, అంటే 10 మందికి నేను ఒక 10,000 వర్త్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను, వాళ్ళకి సో అండ్ సో జరుగుతుంది. వాళ్ళ ఎన్రోల్మెంట్ ఫీజు వచ్చేసి ఒక $10 ఉంటుంది. ఆ $10 నుంచి నాకు ఈ బిజినెస్కి నేనే ఓనర్ ఇండిపెండెంట్గా, అండ్ ఈ బిజినెస్లో నేనేం చేయాలంటే ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలి, అండ్ ఎట్ ఏ టైం నేను ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ యొక్క ప్రొఫామాలో ఈ ప్రాజెక్ట్ అనేది రఫ్గా ఒక ఐడియాలజీ కోసం మీకు చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ప్రొఫామాలో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. సో విల్ బీ హ్యావింగ్ మనకి ఒక వేల్ అకాడమీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది రానున్న కొద్ది రోజుల్లో. సో ఇట్స్ టేక్స్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours పడుతుంది ఎగ్జాక్ట్గా లాడో గారి దగ్గర నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందని చెప్పడానికి. సో ఐఎమ్ స్కిప్పింగ్ ఆల్ దోస్ థింగ్స్, మనకి ట్రైనింగ్ మీటింగ్స్లో చెప్తారు అవన్నీ. సో వేల్ అకాడమీ అని ఒక వెబ్3 స్టూడియో గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఒక వేల్ అకాడమీ అనేది ఏం చేస్తుందంటే ఒక వెబ్3 ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక స్కిల్ వెరిఫికేషన్ మనకి అవైలబిలిటీలో పెడుతుంది, అండ్ ప్రతిదీ కూడా మీరు చదివింది ప్రతిదీ కూడా ఆన్ చైన్లో క్రెడెన్షియల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ వాట్ ఈజ్ వేల్ అకాడమీ సార్? సార్ ఎవరో గీతలు గీస్తున్నారు స్క్రీన్ మీద, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. రమేష్ అంట ఎవరో. సో వాట్ ఈజ్ వేల్ అకాడమీ అంటే ఎగ్జాక్ట్గా సార్ వేల్ అకాడమీ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ వెబ్3 ప్లాట్ఫామ్. ఎవరి కోసం సార్ ఇది ఉపయోగపడుతుంది అంటే కొత్తగా వస్తున్న యూజర్స్ని మన మెటావేల్ ఎకోసిస్టమ్స్లో ఎంటర్ అవ్వడానికి కానీ, అండ్ క్రిప్టో గురించి తెలుసుకోవడానికి కానీ, అండ్ ఈ యొక్క అబ్జల్యూట్ బేసిక్స్ని బ్లాక్ చైన్ కాన్సెప్ట్స్ ఏంటి, లైక్ దీని నుంచి మనం ముందుకెలా వెళ్ళొచ్చు, అండ్ డెఫీ అంటే ఏంటి, ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఎకోసిస్టమ్స్, మన మెటావేల్లో ఉన్న WDX అంటే ఏంటి, అసలు ఈ మెటావేల్ ఎకోసిస్టమ్ ఏంటి, బేసిక్ బ్లాక్ చైన్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనకి చెప్పే సబ్జెక్టే మనకి వేల్ అకాడమీ సార్. ఈ వేల్ అకాడమీ అనేది ఒక ఫ్రెషర్స్కి కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వబోతుంది అనమాట. సో ఏంటి అసలు ఎందుకు ఇది రావడం జరిగిందంటే సార్ ఇప్పుడు వెబ్3 గురించి చాలామందికి తెలీదు. ఇది చాలా అంటే చాలా కాంప్లెక్స్, నేను కాదన్ను, కానీ వెరీ పవర్ఫుల్ ఎట్ ఏ టైం. దీని గురించి తెలుసుకోవడంలో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నేర్చుకోవడానికి, బట్ దాని గురించి ఈరోజు వెబ్3లో ఉన్న ప్రాబ్లమ్స్ని అరైజ్ చేయడానికి మనకి వేల్ అకాడమీ అనేది మన ముందుకు వచ్చింది. వెబ్3 ఈజ్ పవర్ఫుల్ బట్ కాంప్లెక్స్, అంటే నేర్చుకోవడం ఇబ్బంది పడుతుంది. సో చాలామంది బిగినర్స్ ఈ ప్రాజెక్ట్లో గైడెన్స్ లేకుండా ఎంటర్ అవుతున్నారు, వాళ్ళ కోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ ప్రతి ఒక్కరికి ఒక ఇప్పుడు మనం ఒక సిస్టమ్ ఉందండి. ఒక స్కూలింగ్లో LKG నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ నుంచి 10th వరకు చదవాలి, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో ఇంత, తర్వాత బీటెక్ వెళ్ళాలి అంటే MPC తీసుకోవాలి, బైపీసీ డాక్టర్ కావాలంటే బైపీసీ తీసుకోవాలి. అది ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక లెర్నింగ్ పాత్ అనేది మనకి డిసైడ్ చేశారు. చిన్నప్పటి నుంచి ఎదిగే వరకు ఏమవ్వాలి, ఏం చేయాలంటే ఆ విధంగా ఈ వెబ్3లో ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ పాత్ అనేది ఎవరికి తెలియదు. సో వాటిని మనం బేసిక్స్ నుంచి మన వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అండ్ అసలు ఎవరికి కూడా రియల్ నాలెడ్జ్ అంటే ఏంటో కూడా తెలియదు. సో వాటన్నిటి గురించి మనకి ఇక్కడ మీకున్న కన్ఫ్యూజన్ని, మీకున్న రిస్క్ని, మీకున్న మిస్ఇన్ఫర్మేషన్ని, క్రిప్టో గురించి మనకు చాలామందికి భయం ఉంది, ఆందోళన ఉంది. సో వాటన్నిటిని తీసేయడానికే మనకి ఈ వెబ్3లో ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్పడానికి మన వేల్ అకాడమీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ అంటే మీకున్న భయాన్ని తొలగిస్తుంటుంది స్టెప్ బై స్టెప్. అండ్ దేర్ ఆఫ్టర్ మంచి లెర్నింగ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, అండ్ దేర్ ఆఫ్టర్ విజువల్గా వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియో బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది వేల్ అకాడమీలో. అండ్ ఇన్స్టాంట్గా ఏఐతో మనకి లెర్నింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ప్రతిదీ కూడా బ్లాక్ చైన్లో, అంటే ఆన్ చైన్లో ఒక ఎక్స్ప్లోరర్లో ట్రాక్ అవుతుంది అన్నమాట. మన వెరిఫికేషన్ అనేది మొత్తం ప్రోగ్రెస్ అనేది బ్లాక్ చైన్లో ఉండడం జరుగుతుంది వేల్ అకాడమీది.
సో అండ్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇంటరాక్టివ్గా ఉంటుంది ఆ లెర్నింగ్స్ కూడా, అండ్ లెసన్స్ వీడియోస్లో అండ్ విజువల్స్తో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు. అండ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఉంటుంది అండ్ మీరు నేర్చుకునే విధంగానే ఉంటుంది. అండ్ దేర్ ఆఫ్టర్ ప్రతిదీ మనకి వ్యాలిడేషన్లోకి వచ్చేస్తుంది. కోర్స్ అయిపోయింది అంటే, ఒక కోర్స్ మనం రాసాము అంటే దానికి ఒక ఎగ్జామ్ పెడతారు. సో పర్టికులర్గా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇదేంది నేను మల్టిపుల్ చాయిస్ లాగా గెస్ చేసి పెడతాను అనుకుంటుంది. ఖచ్చితంగా నేర్చుకున్న వాళ్ళకే ఇక్కడ ఆ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకి ఒక NFT సర్టిఫికేషన్ వస్తుంది. సార్ ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఐ విల్ టేక్ సమ్ బ్రేక్. సో ఇక్కడ మనం ఏదైతే వేల్ అకాడమీలో ఎడ్యుకేషన్ ఉందో, సో దీని నుంచి మనం నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ లెర్నర్కి మళ్ళీ NFTలో సర్టిఫికేట్స్ వస్తాయి. సో ఈ సర్టిఫికేట్స్ NFT అంటే ఐ నో లైక్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ NFT, నాన్ ఫంజబుల్ టోకెన్. ఈరోజు మనకి ఏదైనా అసెట్ ఉన్నా లేదంటే ఏదైనా ల్యాండ్ ఉన్నా ఏదైనా ఉన్నా అది బ్లాక్ చైన్లో ఎలా స్టోర్ చేస్తారంటే, ఏదైనా క్రియేటివిటీ ఉన్నా కూడా దాన్ని బ్లాక్ చైన్లో ఎంటర్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ NFTలో ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ మీరు నేర్చుకున్న ఎడ్యుకేషన్ కూడా NFT సర్టిఫికేట్స్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్ చైన్లో అంటే బ్లాక్ చైన్లో ట్రాన్స్పరెన్సీగా ఎప్పటికీ ఉండేలాగా మనకి సర్టిఫికేట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫేక్ మనం ప్రింట్ చేసుకోవడం, మనం ప్రింటింగ్ చేయడం, స్టాంప్ గుద్దడం ఇలా కాదు. బ్లాక్ చైన్ అనే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, దానికి ఒక ప్రోగ్రెస్ ఉంటుంది, దానికి ఒక రియల్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్స్ అనేవి మనకు వస్తాయి. ఇక్కడ మీరు నేర్చుకున్న దానికి అక్కడ మొత్తం వెరిఫై చేసుకొని మరి చెప్పగలుగుతాం ఈయన ఏం నేర్చుకున్నాడు, ఇది నిజమా కాదా అనేది. మనం ప్రతిదీ కూడా మీ అచీవ్మెంట్ అంతా కూడా బ్లాక్ చైన్లో పర్మనెంట్గా ఉండిపోయింది NFT సర్టిఫికేషన్ రూపంలో. సో ఇక్కడ నుంచి మీకు ఓవర్ ద టైం మనకి సర్టిఫికేట్స్ వస్తాయి, డిప్లొమాస్ కంప్లీట్ చేస్తాం. అండ్ మీరు కంప్లీట్ చేసిన లెవెల్స్ని బట్టి మీకు యూనిక్ NFTs వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక డిజిటల్ స్పేస్లో ఈరోజు జాబ్ రావాలి అంటే ఒక రెజ్యూమో కావాలి. మరి మనందరికీ కూడా రెజ్యూమేస్ ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే, అసలు జాబ్స్కి మనం చేస్తున్నామా చేయలేదా అన్నది కూడా పక్కన పెడితే, ఏది చేయాలన్నా రెజ్యూమే అనేది కావాలి, నీ యొక్క అవుట్లుక్. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ మెటావెల్ ప్రాజెక్ట్లో ఒక లివింగ్ లైక్ డిజిటల్ రెజ్యూమే అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ లివింగ్ డిజిటల్ రెజ్యూమే నుంచి మనకి వర్చువల్ రెజ్యూమే నుంచి మనకి బ్లాక్ చైన్ నుంచి కంప్లీట్గా మనకి రేపటి ఫ్యూచర్లో ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకునే ఆపర్చునిటీస్ చాలా అంటే చాలా ప్రొవైడ్ అవ్వబోతున్నాయి బికాస్ ఆఫ్ Web3 అండ్ ఏదైతే మనకి వర్చువల్ వరల్డ్ ఉందో, ఏదైతే మెటావర్స్ ఉందో, ఇది గోయింగ్ ఆన్లో మనకి మంచి భూమిని ఇచ్చే బిజినెస్లు అనమాట. సో అండ్ ఈ లెర్నింగ్ కూడా మీకు చాలామంది భయపడుతుంటారు ఎలా ఉంటుంది ఏం సార్ అనేది. ఈ లెర్నింగ్ కూడా చాలా డీసెంట్ ఎనఫ్ ఉంటుందండి. మీకు మంచి ఎంగేజింగ్ ఉంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి మనకి. అందులో మళ్ళీ ర్యాంకింగ్స్ ఉంటాయి, లీడర్ బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది క్రిస్టల్ కామీలో ఆడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ సార్ ఒక 3 అకౌంట్స్ నుంచి క్రిస్టల్ కామీ ఆడుతూ ఉంటారు. సో టాప్లో ఉంటారు లీడర్ బోర్డ్లో. సో ఆ కైండ్ ఆఫ్లో మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా లీడర్ బోర్డ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒకరంటే ఒకరం పోటీ పడుకుంటూ మంచిగా చదువుకుంటాం. ఇక్కడ చదువుకోవాలంటే మంచి మోటివేషన్ కూడా వాళ్ళు క్రియేట్ చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీకు చదువుతున్న కొద్దీ అచీవ్మెంట్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లెసన్స్ ఏ విధంగా ఉంటాయి సార్ అంటే, ఏ అసిస్టెన్స్ ఉంటుంది మనకి కంప్లీట్గా, ఇన్స్టాన్స్ ఆన్సర్స్ ఉంటాయి మనకి, నాలెడ్జ్ బేస్ అండ్ దెన్ ఆఫ్టర్ మనకి అసలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఒక ప్రోగ్రెస్ వేలో మనం కన్ఫ్యూజన్ లేకుండా ముందుకెళ్ళిపోతాం అనమాట. ఎవరికి సార్ మరి వేల్ అకాడమీ అందరికి ఉపయోగపడుతుంది అంటే, ప్రతి ఒక్కరు కూడా Web3లో ఎంటర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు వేల్ అకాడమీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ, ఫ్యూచర్ స్కిల్స్ మీద బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ పర్టికులర్గా మన మెటావేల్ ఎకో సిస్టంలో జాయిన్ అయ్యే పార్టిసిపెంట్స్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మార్కెట్లో మీరు వెళ్ళి బిజినెస్ చేయాలంటే ఈ ఫండమెంటల్స్ మీరు నేర్చుకోవాలి. అండ్ ఇంకా ఎన్ని సీరియస్ పీపుల్ ఎవరైనా Web3లో వెళ్ళాలనుకుంటే వాళ్ళందరికీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఎందుకు మెటావేల్ మ్యాటర్స్, వేల్ అకాడమీ మ్యాటర్స్ అంటే, మీరు పార్టిసిపేషన్ చేసేదానికంటే ముందు మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు. దాని తర్వాత మీకు స్పెక్యులేషన్స్, ఇప్పుడు ఏదో భ్రమలో బతున్నాం మనం, క్రిప్టో Web3 అది ఇది అంటే అదంట ఇదంట అని చెప్పేసి మనం టెన్షన్ పడుతున్నాం. వాటన్నిటిని పక్కన పెట్టేసి విధంగా మీకు స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. అండ్ మనం ఫేక్ ప్రామిసెస్ ఇస్తుంటాం, అది అదలా జరుగుద్ది, ఇది ఇలా జరుగుద్ది, ఇది అని చెప్పేసి మిడిల్ మెన్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సోకాల్ లీడర్స్, మనం అందరం కూడా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం మన సొంత లాభం కోసం. సో ఇవన్నీ ఎలిమినేట్
చేయాలి అంటే ప్రూఫ్ మ్యాటర్స్. సో ఆ ప్రూఫ్ అనేది మనకి ఇక్కడ నేర్పిస్తుంది. ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది మీకు ప్రూఫ్ నేర్పిస్తుంది. అండ్ మీరు ఇచ్చే ప్రామిసెస్ని ఎవరు నమ్మరు, ఇక్కడ ఉన్న ప్రూఫ్స్నే నమ్ముతారు. ఆ విధంగా మనకి వేల్ అకాడమీ అనేది ఒక సరికొత్త టెక్నాలజీని క్రియేట్ చేయబోతుంది Web3లో. అండ్ కంప్లీట్గా ఇట్ క్రియేట్స్ ఎడ్యుకేటెడ్ Web3 యూజర్స్, నాట్ ఫాలోవర్స్ అనమాట. సో అండ్ ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో Web3 అనేది ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వాళ్ళకి మంచి లాభాలను ఇస్తుంది. అండ్ వేల్ అకాడమీ ఇక్కడ ఖచ్చితంగా మనందరికి ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎడ్యుకేషన్ నేర్పిస్తూ మనకు నేర్చుకున్న దాన్ని ఆన్ చైన్ బ్లాక్ చైన్లో వెరిఫైడ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నేర్చుకోండి ఫస్ట్, తర్వాత పార్టిసిపేట్ చేయండి బిజినెస్లో తెలివిగా సంపాదించుకోవడానికి. అండ్ నేను వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఇక్కడ చూసినట్లయితే క్రిప్టో డస్ నాట్ మేక్ యూ రిచ్. క్రిప్టో అనే పదం తెలవడం వల్ల మనం గొప్పలం అయిపోము. క్రిప్టో అనేది మనల్ని రిచ్గా చెయ్యదు. నాలెడ్జ్ ఇన్ క్రిప్టో డస్. ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఇందులో తెలివి ఉందో, ఎడ్యుకేషన్ ఉందో, వాళ్ళకి ఈ క్రిప్టోలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి. క్రిప్టో తెలిసినంత మాత్రాన మీరు రిచ్ అవ్వరు. క్రిప్టోలో నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల మీరు రిచ్ అవుతారు. సింపుల్ పాయింట్. అండ్ బ్లాక్ చైన్ అనేది కంప్లీట్గా స్ట్రేంజర్స్ని నమ్మాల్సిన అవసరం లేకుండా ఆ యొక్క ట్రస్ట్ని ఇక్కడ మనకి రిమూవ్ చేసేస్తుంది బ్లాక్ చైన్. And as I said earlier, crypto is the first asset you truly own digitally. So this is my closing message for this PPT. So crypto is the first asset anamata you truly own digitally. అంటే ఎందుకు అంటే, ఇప్పుడు వెన్ ఎవర్ యూ హ్యావ్ అసెట్, మనం ఎక్కడ పెడుతున్నాం అసెట్ని? సో కాల్డ్ లాకర్స్లో పెడతాము. ఆ లాకర్ కీస్ ఇంకొకరి దగ్గర ఉంటాయి, ఏదో జరుగుతుంది. సో రీసెంట్గా ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది, ఏదో ఎక్కడో దొంగతనం జరిగింది, అక్కడ ఉన్న సో అండ్ సో, నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, అక్కడ ఉన్న అసెట్ మొత్తం వెళ్ళిపోయిందని చెప్పేసి ఈరోజు మెంబర్స్ అంతా కూడా ఇదైపోతున్నారు, అక్కడికి వెళ్ళేసి లొల్లి పెడుతున్నారు. సో ఇక్కడ ఏం చేస్తుంది క్రిప్టో? ఏం చేస్తుంది? మీ అసెట్ని మీ చేతిలో పెట్టేసి డిజిటల్గా సెక్యూర్ చేస్తుంది. ఆ అసెట్ పోయింది అంటే దానికి కారణం మీరే. కీస్ మీ దగ్గరే ఉంటాయి. నాట్ యువర్ కీస్, నాట్ యువర్ క్యాన్. క్రిప్టోలో ఒక 12 words పాస్వర్డ్ వస్తుంది, బ్లాక్ చైన్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ మనం వేరే వాళ్ళకి ఇవ్వలేదు అంటే ఇంకా మీ అసెట్స్కి కంప్లీట్గా మీరే బాధ్యులు, మీ దగ్గరనే ఉన్నట్టు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అసెట్ యూ ట్రూలీ ఓన్ డిజిటల్లీ. ఎవరి చేతిలో మనం సొమ్ము పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో దీస్ కైండ్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్ యూ నీడ్ టు లెర్న్ ఇన్ క్రిప్టో, అదర్వైజ్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్. మనం ఎక్కడ డబ్బులు సంపాదించలేం, ఎక్కడ పోయినా కూడా మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఈ బేసిక్స్ అనేవి మనం నేర్చుకోవాలి. అది మనం వేల్ అకాడమీ ద్వారా నేర్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ ఇట్స్ సపోజ్ టు బి లాంచ్ ఆన్ February 12th, డిలే అయింది. దిస్ ఈజ్ అబౌట్ వేల్ అకాడమీ. మై సెల్ఫ్ రాజన్ క్రిప్టో, సర్టిఫైడ్ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్. ఐ ఆమ్ కంప్లీట్లీ టెలింగ్ దిస్ సెషన్ ఫ్రమ్ ఆన్లైన్ వరల్డ్ టీమ్ అనమాట. So this is like our Whale Academy project. I will be having a time, I think so. Sir, time unda naku inga? So sir, ఉందే చెప్పండి. ఉందండి, అందరూ ఈ రోజు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, చెప్పండి. Okay, thank you sir, thank you. Yeah, so right now what are we heading for అంటే, సో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి. సో ఈ ఇన్కమ్ సోర్స్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనము లైక్ ఆల్రెడీ ఐ థింక్ లైక్ వన్ ఆఫ్ అవర్ కీ మెంటర్ నరేష్ సార్ లాస్ట్ 2 days నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆల్రెడీ. సో వన్స్ అగైన్ వీ విల్ బీ హెడింగ్ దేర్ అనమాట. సో లాజికల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎంతోమంది మనం ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాం మార్కెట్లో, ఎన్నో ప్రాజెక్ట్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? సో మిడిల్ మ్యాన్ ఎలిమినేషన్ ఉండాలి. ప్రాజెక్ట్ CEO దేన్ని కంట్రోల్ చేయకూడదు, కంపెనీ క్రియేటర్ మనల్ని కంట్రోల్ చేయకూడదు. అండ్ కంపెనీలో కమిషన్స్ ఈరోజు మనం జాయిన్ అయితే నెల తర్వాత వస్తాయంటే మనం నమ్మకూడదు, 2 నెలల తర్వాత వస్తాయంటే మనం నమ్మకూడదు. మరి ఏంటి ఇప్పుడు నేను బేసిక్గా ఎందుకు ఇప్పుడు Web3 అండ్ బ్లాక్ చైన్ గురించి నేను చెప్పాను అంటే, ఏదైతే మనం డిస్కస్ చేసామో దాన్ని మనం యూజ్ చేసుకోబోతున్నాం. సో ఏదైతే మనం డిస్కస్ చేసామో దాన్ని మనం యూజ్ చేసుకోబోతున్నాం ఎగ్జాక్ట్గా. సో ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నాం సార్ అనేది నేను ఎగ్జాక్ట్గా ఒక 2 minutesలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So I have been, as I mentioned already, like around
2017 నుంచి నేను మార్కెట్లో ఉన్నాను. సెవరల్ వేస్ ట్రై చేశాను డబ్బులు సంపాదించడానికి. సెవరల్ వేస్లో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను డబ్బులు ఎర్న్ చేయడానికి. కానీ ఎక్కడ కూడా ఇన్కమ్ సోర్స్ అనేది రాలేదన్నమాట. సో కాల్డ్ ఎన్ఎఫ్టీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఎన్ఎఫ్టీ రిలేటెడ్ మనకి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది లైవ్లో మార్కెట్లో. ఆ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లైక్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ ఫ్రమ్ లైక్ అవర్ మెటావేల్ సబ్జెక్ట్ అనమాట. ఈరోజు ఎన్ఎఫ్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్ఎఫ్టీస్ కంప్లీట్గా కూడా వన్ సెకండ్ సార్. సో ఈ ఎన్ఎఫ్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్ఎఫ్టీస్ కూడా మనం లైవ్లో ట్రాక్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి OpenSea.io అని ఉంటుంది. సో ఈ ఎన్ఎఫ్టీస్ అనేవి మనకి నాన్ ఫంజబుల్ టోకెన్స్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఈ ఎన్ఎఫ్టీస్ డిఫరెంట్ బ్లాక్ చైన్లో ఉంటాయి. సో ఇవి వచ్చేసి మన యొక్క డిఫరెంట్ ఆర్ట్ కావచ్చు, ఇంకేదన్నా మీమ్స్ కావచ్చు. సో దాన్ని వేరే రూపంలో ఆప్షన్స్ వేస్తారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ 6 కొట్టిన బ్యాట్ని ఒకళ్ళు డిజిటల్గా పెట్టేసి ఎన్ఎఫ్టీ రూపంలో ఆప్షన్ చేశారు. అమితాబ్ బచ్చన్ ఆయన యొక్క ఎన్ఎఫ్టీస్ డిజిటల్గా ఆప్షన్ చేసుకున్నాడు ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని వాడుకొని. సో ఈ విధంగా మోనాలిసా పెయింట్ కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు ఫిజికల్గా ఆప్షన్ వేసినప్పుడు మనం వేలకు బిడ్డింగ్ వేసి మనం బై చేస్తాం. సో ఆ ఎన్ఎఫ్టీస్కి ఎందుకు అంత వాల్యూ అంటే దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ప్రఖ్యాత ఇది అనేది ఫేమస్ పీపుల్ వాడారు కాబట్టి మనం దాన్ని వేలంపాటి వేసి కూడా అభిమానంతో కొనుక్కునేవాళ్ళం. ఈరోజు ఆక్షన్ ఏ విధంగా జరుగుతుంది సార్ అంటే కంప్లీట్గా వర్చువల్గా జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిప్టో ఫంక్ అని చెప్పేసి ఇది ఒక ఎన్ఎఫ్టీ, ఇది ఒక డిజిటల్ ఇమేజ్. దీని యొక్క వాల్యూ వచ్చేసి, దీని యొక్క టోకెన్ ఐడి వచ్చేసి 3190. ఇది ఒక యూనిక్ ఐడి. సో ఈ ఐడి మళ్ళీ మనకు కనపడదు అనమాట, ఈ నెంబర్ మళ్ళీ. సో 3190 ఈ ఎన్ఎఫ్టీ వాల్యూ వచ్చేసి $59,000 ఉంది. సో మనం కొనాలంటే ఇప్పుడు కొనొచ్చు. దేనికి యూజ్ అవుతుంది సార్ ఇది అంటే కంప్లీట్గా ఇది ఒక ల్యాండ్. మనం ఏ విధంగా అయితే బై చేస్తామో దానికి కొన్ని రోజుల తర్వాత మనం అప్రిషియేషన్ వాల్యూ వస్తుందో అప్పుడు మనం అమ్ముకుంటాం. ఇప్పుడు బై చేయొచ్చు అండ్ దీన్ని మళ్ళీ హై రేట్కి పెట్టొచ్చు సేల్కి. నేను ఒక 40 ఈథీరియం పెడతా, ఇంకో 10 ఈథీరియం ఎక్స్ట్రా పెడతా. సో దీని ఓనర్ వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, యువర్ హోమీ అని చెప్పేసి. దీని యొక్క కాంటాక్ట్ అడ్రస్, దీని యొక్క డీటెయిల్స్ ప్రతిదీ బ్లాక్ చైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎన్ఎఫ్టీ అనేది ఈ విధంగా మనకి లైవ్ అవుతుంది. ఈ ఎన్ఎఫ్టీ కొనుక్కోవడం వల్ల మనకి దీని యొక్క అప్రిషియేషన్ ప్రైస్ ఉంటుంది. వాల్యూ పెరగవచ్చు తగ్గొచ్చు, దాన్ని మార్కెట్ బూమ్ అంటారు అన్నమాట. పెరగవచ్చు తగ్గొచ్చు. సో దాన్ని బట్టి మనకు ప్రైస్ వస్తుంది. సో కాల్డ్ దీనికి ఇప్పుడు డబ్బులు పెట్టుకుంటే మనకు వడ్డీలు కూడా వెళ్తాయా అంటే వెళ్ళకపోవచ్చు. మనం పెట్టిన డబ్బుకి అసలు ప్రాఫిట్ వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. కానీ దీని వాల్యూ ఎంత ఉందండి ఈరోజు? $59,000 ఉంది ఈ ఎన్ఎఫ్టీది. సో లైక్ వైజ్ మనకు మార్కెట్లో ఎన్నో ఎన్ఎఫ్టీస్ అవైలబుల్ ఉన్నాయి. దీని వాల్యూ చూడండి $62,000. దీని వాల్యూ చూడండి $65,000. కొనలేదా అంటే చాలామంది కొన్నారు. లాస్ట్ సేల్, దీని యొక్క లాస్ట్ ట్రాన్సాక్షన్ సేల్ మీరు ఇక్కడ చూసినట్టయితే 72 ఈథీరియంకి సేల్ చేశారు. ఇప్పుడు మీకు 32 ఈథీరియంకే ఇది దొరుకుతుంది. సో దీని యొక్క ఓనర్డ్ బై ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అనేది ఇక్కడ అడ్రస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఓనర్ దగ్గర ఉంది, ఇది బ్లాక్ చైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. దాని యొక్క ట్విట్టర్ చెక్ చేయొచ్చు, మనం వేరే వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు, డిస్కార్డ్ చెక్ చేయొచ్చు. సో ఇది లైక్ దీనివల్ల మనం కొనడం వల్ల అప్రిషియేషన్ వాల్యూ వస్తుంది తప్ప బెనిఫిట్ ఉండదు. మరి ఏంది ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే, సో కైండ్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ రిలేటెడ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ వన్ ప్రాజెక్ట్ అనమాట. అవర్ లాడో గారు ఎవరైతే ఉన్నారో హీ హాస్ బీన్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ 2021. సో ఇక్కడ మనకి డబుల్ బూస్ట్, వేల్ బూస్ట్ అని ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. ఇది కంప్లీట్గా కూడా సో ప్రోగ్రామ్ బిల్ట్ విత్ ఇన్ మెటావేల్ అనమాట. సో దేని రిలేటెడ్ అంటే ఎన్ఎఫ్టీ పవర్డ్, కంప్లీట్గా ఎన్ఎఫ్టీని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. సో ఇక్కడ మనకి కంప్లీట్గా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే గ్రోత్ ఇన్సైడ్ మెటావేల్, గ్రోత్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు డబ్ల్యూ బూస్ట్ అనేది మనకి రాబోతుందంటే సార్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్లు మనం చూసాము. సో క్రిప్టో కరెన్సీ బిజినెస్లు కూడా మనం చూసాము. ప్రతిదీ సెంట్రలైజ్డ్లో మనం క్రోమ్లో చేసేవాళ్ళము, మన కేవైసీ ఇచ్చేవాళ్ళము, డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళము, అంతా ఇది చేసేవాళ్ళం, ఎన్నడొకనాడు ఆగిపోయేది. సో ఈరోజు నేను మాట్లాడేది ఏంటి అంటే పోతున్నా కొద్దీ అప్డేటెడ్ టెక్నాలజీని వాడుకొని మన లాడోవర్ బిజినెస్లు అనేది తీసుకురావడం జరుగుతుంది.
సో దీని యొక్క ప్రోగ్రెస్ ఇక్కడ మీరు డబ్ల్యూ బూస్ట్లో చేసే ప్రోగ్రెస్ కంప్లీట్గా కూడా ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనే దాంట్లో లింక్ అయి ఉంటుంది అనమాట. ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది మీకు ఇస్తారు అండ్ వ్యాలెట్కి ఏ విధమైన సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో T&Sలో బిజినెస్ చేసిన వాళ్ళు, మీకు వ్యాలెట్కి మీ ప్రోగ్రెస్ లింక్ అయింది, ఆ వ్యాలెట్ పాస్వర్డ్ పోయింది అంటే, డౌట్ ఉంది అంటే అది ఇంకా అసెట్స్ ఇంకెవరైనా థెఫ్ట్ చేయడానికి ఉంది. కానీ ఇక్కడ ఒక వ్యాలిడ్ పాస్వర్డ్ మీకు డౌట్ ఉంది అంటే మీ యొక్క పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది ట్రాన్స్ఫరబుల్ అనమాట. సో కంప్లీట్ మీ ప్రోగ్రెస్ని ఇంకొక కొత్త వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఫ్రమ్ దిస్ బూస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి 10 లెవెల్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ జోన్స్ ఇక్కడ 10 లెవెల్స్ ఉంటాయి. అవి 2 పార్ట్స్లో డివైడ్ చేస్తారు, బేసిక్ అండ్ ప్రో. ఇది స్ట్రక్చరల్ మోడల్స్లో ఉంటుంది. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యూ కాంట్ గెట్ దిస్ సస్టైనబుల్ సిస్టమ్. ఎందుకంటే ఎక్కడైనా మీరు బిజినెస్ చేయండి, రియల్ ఎస్టేట్ చేయండి, ఇన్సూరెన్స్ చేయండి, ఇంకా ఏదైనా చేయండి, ఒక కంపెనీ పెట్టండి, కింద ఉన్న పీపుల్ బిజినెస్ చేస్తే మనకి ఇన్కమ్ సోర్స్ అనేవి వస్తాయి, గ్యాప్ కమిషన్స్ అనేవి వస్తాయి. బట్ దిస్ ఈజ్ వన్ సచ్ ఏ ప్రాజెక్ట్, లాడో గారు తీసుకొచ్చే ప్రాజెక్ట్. ఎందుకు లాస్ట్ సార్ చెప్పినట్టుగా 5 years నుంచి ఉంది చేస్తున్నామంటే, ఈ యొక్క స్ట్రక్చరల్ మోడల్ S30, S14, S6 అనేది ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 3 మనం వర్క్ చేయకపోయినా కూడా ఈ బిజినెస్లో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేయడం ద్వారా కూడా మనకి ఇన్కమ్స్ వచ్చి యాడ్ అయ్యే విధంగా ఈ స్ట్రక్చరల్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకు మనం ప్రమోట్ అవుతాము అంటే, కంప్లీట్గా ఒక ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ. అండ్ ఎడ్యుకేషన్కి మనకి ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది, మీ ప్రోగ్రెస్ అక్కడ లింక్ అవుతుంది, ఎన్ని లెవెల్స్ కొంటాం, ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక కొత్త యూజర్ జాయిన్ అయినప్పుడు ఈ బూస్ట్ అనేది కంప్లీట్గా ఒక బర్నింగ్ మెకానిజం ఉంటుంది. ఏంటంటే కంప్లీట్గా బర్నింగ్ మెకానిజంతో ఈ యొక్క వాల్యూ అనేది హై చేయడానికి ఈ బూస్ట్ మెకానిజం అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఏదైతే CS టోకెన్ ఉందో దాని వాల్యూ పెంచడానికి. సో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి కంప్లీట్గా కూడా ఒక RME అనే టోకెన్, డిజిటల్ క్యాష్ బ్యాక్ టోకెన్ రావడం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయినా కానీ మనకి లయబిలిటీ ఫ్రీ కింద ఒక ప్రొడక్ట్ రావాలి. ఇక్కడ ఏమొస్తుందంటే RME అనే ప్రొడక్ట్ రావడం జరుగుతుంది మనకి. సో దేర్ ఆఫ్టర్ ఇక్కడ RME అనే ప్రోడక్ట్ మనకు వస్తుంది. ఇది మనకి ఫ్యూచర్ రాయల్ ట్రిక్స్ కోసం ఉపయోగపడుతుంది. సో ఇక్కడ అండ్ ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంది అండ్ కంప్లీట్గా ఇది యొక్క ఏదైతే ఉందో ఒక న్యూ రిఫరల్ లింక్తో ఈ బిజినెస్ అనేది రాబోతుంది. ఎందుకంటే మన యొక్క ఎకో సిస్టమ్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి న్యూ రిఫరల్ లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది లైక్ ఇన్సైట్స్ అబౌట్ డబ్ల్యూ బూస్ట్ అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్గా మనకి 4 types ఆఫ్, ఐ విల్ బి ర్యాపింగ్ అప్ దిస్ సెషన్ ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో కంప్లీట్గా మనకి 4 types ఆఫ్ ఎన్ఎఫ్టీస్ ఉంటాయి. ఇక్కడ ఈ సిస్టంలో పాల్గొనాలంటే 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి మనకి జస్ట్ 1 second. సో ఫస్ట్ది వచ్చేసి మనకి పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ, దెన్ ఆఫ్టర్ లెవెల్ ఎన్ఎఫ్టీ, దెన్ ఆఫ్టర్ ఓచర్ ఎన్ఎఫ్టీ అండ్ దెన్ ఆఫ్టర్ లెవెల్స్. సో పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అంటే ఏంటంటే సార్, ఒక డిజిటల్ అసెట్ని మీరు హోల్డ్ చేయాలి అంటే, ఈ డబ్ల్యూ బూస్ట్లో జాయిన్ అవ్వగానే ఒక డిజిటల్ అసెట్ని మీరు హోల్డ్ చేయాలంటే, అది హోల్డ్ చేసే పొజిషన్ ఏదైనా ఉంది అంటే దాన్ని మనం పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అంటాం. మీ యొక్క ఐడెంటిటీ కావచ్చు, మీ యొక్క ప్రోగ్రెస్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడ హోల్డ్ అయ్యింది అంటే ఈ డబ్ల్యూ బూస్ట్ ప్రోగ్రామ్లో పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలో హోల్డ్ అవుతుంది. దేర్ ఆఫ్టర్ లెవెల్ ఎన్ఎఫ్టీ అంటే ఏంటంటే, మీరు ఎన్నైతే లెవెల్స్, సర్టెన్ లెవెల్స్ ఉంటాయి, ఇంకా మీరు పర్టికులర్ లెవెల్స్ బై చేస్తున్నారో ఆ యొక్క బై చేసే లెవెల్స్ యొక్క డిజిటల్ అసెట్ అనేది మీరు బిజినెస్లో సైకిల్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే, ఆ యొక్క స్లాట్స్ ఫిల్ అవ్వాలి అన్నా, యూజర్ యొక్క ప్రోగ్రెషన్ డెవలప్ అన్నా కూడా ప్రతి దానికి కారణం ఏంటి అంటే పర్టికులర్ లెవెల్స్ మీరు బై చేయాలన్నా కావాల్సింది లెవెల్ ఎన్ఎఫ్టీ. సో అండ్ దేర్ ఆఫ్టర్ ఓచర్ ఎన్ఎఫ్టీ అంటే ఏంటంటే, మీకు కంప్లీట్గా ఒక ఎన్ఎఫ్టీ టోకెన్ క్రియేటెడ్ బై ద యూజర్. సో ఏదైతే ఐజీటీ బ్యాలెన్స్ ఉందో దాని ద్వారా ఒక యూజరు ఆయనకు వచ్చిన రివార్డ్స్ని క్యాష్ అవుట్ చేయాలి అంటే ఒక ఎన్ఎఫ్టీ క్రియేట్ చేసుకోవాలి ఈ సిస్టంలో. ఆ సిస్టమ్నే, ఆ యొక్క ఎన్ఎఫ్టీనే మనం ఓచర్ ఎన్ఎఫ్టీ అంటాం. వెన్ ఎవర్ ద యూజర్ ఇన్ దిస్ బిజినెస్ వాంట్ టు రిడీమ్ దేర్ క్యాష్ రివార్డ్స్, ఈ నీడ్ టు క్రియేట్ ఏ ఓచర్ ఎన్ఎఫ్టీ అనమాట. ఎప్పుడైతే మనం డబుల్ క్యాష్ అవుట్ చేయాలనుకుంటామో అప్పుడు మనం ఓచర్ ఎన్ఎఫ్టీ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వాట్ అబౌట్ లెవెల్స్ సార్ అంటే, ఈ 4 టర్మినాలజీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లెవెల్స్ అంటే ఏంటంటే, కంప్లీట్గా కూడా ఈ బిజినెస్లో సర్టెన్ మనము గ్రో అవుతున్న కొద్ది స్ట్రక్చర్ ముందుకెళ్ళాలి అంటే మనం బై చేసిన లెవెల్ ఎన్ఎఫ్టీ అనేది బర్న్ చేయాలి. బర్న్ చేసినప్పుడే మీకు లెవెల్స్ అనేవి బయటకు వస్తాయి. సో లెవెల్స్ అనేవి బయటకు వచ్చి ఆ యొక్క రిఫరల్ ట్రీలో మీ యొక్క పొజిషన్స్ అనేవి ప్లేస్ అవ్వడం జరుగుతుంది.
సో ఎప్పుడైతే మనం లెవెల్ ఎన్ఎఫ్టీ బై చేసి బర్న్ చేస్తామో అప్పుడు మీకు లెవెల్స్లో ఐడీస్ అనేవి ప్లేస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అండ్ దాని వల్లనే మనకి ఈ లెవెల్స్ వల్లనే మనకి రిఫరల్ ట్రీ బిల్డ్ అవుతుంది అండ్ రివార్డ్స్ అనేవి కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా సైట్ అనేది ఉంటుంది, ఇంటర్ఫేస్ అనేది మనకు ఉంటుంది. పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ లెవెల్ 1 ఇట్లా, లెవెల్ 4 ఇట్లా, లెవెల్ 4 ఇట్లా అండ్ లెవెల్ 5 ఇట్లా కైండ్ ఆఫ్ డిజిటల్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఉంటుంది. ఇక్కడ యూనిక్ కోడ్ ఉంటుంది చూడండి. ప్రతి ఒక్క పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ ఇక్కడ కోడ్ చూస్తే 15485, 15484, 15486, 15491. సో ఇంతకుముందు నేను చూపెట్టినట్టుగా ఒక్కొక్క ఎన్ఎఫ్టీకి సంబంధం ఉండదు. ప్రతి దానికి ఒక యూనిక్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట, నాన్ ఫంజబుల్ టోకెన్. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ కంప్లీట్గా కూడా ఈ లెవెల్ ఎన్ఎఫ్టీ, పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ, ఈ ప్రోగ్రెషన్ మొత్తం కూడా ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడైతే యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో అప్పుడు ఆటోమేటిక్గా పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది మింట్ అవ్వడం జరుగుతుంది. ఒక యూజర్ ఎన్ని పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీస్ అనేవి కూడా మింట్ చేసుకోవచ్చు, ఎన్ని ఐడీస్ అనేవి కూడా కొట్టుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా ఈయన యొక్క యూజర్ యొక్క ప్రోగ్రెస్ అనేది, అకౌంట్ ఇన్ఫర్మేషన్, లెవెల్స్, అక్యుములేటెడ్ ప్యాసివ్ అసెట్స్ అన్నీ కూడా ఈ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో రిఫరల్ రివార్డ్స్ కూడా మనకి పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలోనే ఉంటాయి. మీరు ఎర్న్ చేసిన రిఫరల్ రివార్డ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క పర్సన్కి అప్లైన్ ఫర్ ఈచ్ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ క్యాన్ బి ద సేమ్ ఆర్ డిఫరెంట్. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ ఏంటంటే లైక్ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ చేంజ్ చేసుకోవచ్చు కదా సార్ ఒక ఐడి నుంచి ఒక ఐడికి, మరి అప్పుడు ఎన్ఎఫ్టీ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ యొక్క అప్లైన్ సేమ్ ఉంటారా డిఫరెంట్ ఉంటారా అనేది ప్రతి ఒక్కరికి కూడా కన్ఫ్యూజన్ అనమాట. ఈవెన్ నాకు కూడా కన్ఫ్యూజన్ అండి. సో ఇక్కడ క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే అప్లైన్ ఫర్ ఈచ్ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ కెన్ బి ద సేమ్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఏదైతే పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ మనం తీసుకున్నాక ఈ ఎన్ఎఫ్టీని మనం ఒక ప్రోగ్రెస్ నుంచి ఇంకొక ప్రోగ్రెస్కి చేంజ్ చేస్తాం కాబట్టి ఆ యొక్క అప్లైన్ అనేటోడు చేంజ్ అవ్వచ్చు. బట్ ఆ యొక్క పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఎప్పుడైనా ఫిక్స్డ్ అప్లైన్ కిందనే ఉంటుంది. ఆ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ యొక్క హోల్డర్ మాత్రం చేంజ్ అవుతాడు, బట్ ఆ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ లాగిన్ అయిన అప్లైన్ మాత్రం ఎప్పటికీ సేమ్ ఉంటాడు అనమాట. మనం ఎక్కడైతే లాగిన్ అయ్యామో అదే అప్లైన్ దగ్గర ఆ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ ఉంటుంది. కానీ దాని పొజిషన్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, కానీ అది కొన్న పర్సన్ ఆటోమేటిక్గా మనకి ఎక్కడైతే లింక్ అయ్యిందో అక్కడే హోల్డింగ్ అనేది ఆ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది జరగడం జరుగుతుంది. సో ఆ హోల్డింగ్ పర్సన్ మారచ్చు, బట్ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ పొజిషన్ అయితే ఆ అప్లైన్ కిందనే ఉంటుంది. సో ఇది ఒకటి క్వశ్చన్ మనం ఇంకా క్లారిటీగా కూడా మళ్ళీ ఒకసారి కూడా కనుక్కొని, ఆల్రెడీ సార్ చెప్పారు, మళ్ళీ చెప్తారు లాస్ట్లో, అప్లైన్ ఫర్ ఈచ్ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ కెన్ బి ద సేమ్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీకి అప్లైన్ సేమ్ ఉండొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 485 పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ నేను బై చేసా, 484 పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ నరేందర్ సార్ బై చేశాడు, 486 పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ రవి సార్ బై చేశాడు. మీ ముగ్గురము కూడా ఈ 3 పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలు బై చేసాము. లాగిన్ ఎవరి కింద అయ్యాము? నరేష్ సార్ కింద అయ్యాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మా ముగ్గురికి అప్లైన్ నరేష్ సారే కదా ఇప్పుడు. సో ఇది దీని యొక్క లాజిక్, అప్లైన్ ఫర్ ఈచ్ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ కెన్ బి ద సేమ్ ఆర్ డిఫరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరి దగ్గర లాగిన్ అయ్యా, రవి సార్ ఒకరి దగ్గర లాగిన్ అయ్యాడు, నరేందర్ సార్ ఒకరి దగ్గర లాగిన్ అయ్యారు. అప్పుడు పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీస్ వేరు అండ్ అప్లైన్ కూడా వేరు. సో అంతే. సో మీరు కావాల్సి అంటే ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీకి సేమ్ అప్లైన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళ అప్లైన్ అనేటోళ్ళు సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే అప్లైన్ అనేటోడు ఫిక్స్ ఉంటాడు అనమాట. సో అప్లైన్ మన కింద ఉన్న పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీని హోల్డ్ చేసే పర్సన్ నా డౌన్లైన్ మారచ్చు, నా పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అమ్ముకొని వేరే యూజర్కి వెళ్ళిపోవచ్చు. కానీ నా డౌన్లైన్ డెవలప్ చేసిన పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నా కిందనే ఉంటుంది అనమాట. సో హెన్స్ క్లియర్, బిజినెస్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్. మనం డెవలప్ చేసిన బిజినెస్ ఎక్కడికి పోదు. ఆ బిజినెస్ యొక్క ఓనర్ మారొచ్చు, కానీ ఆ బిజినెస్ డెవలప్మెంట్ అనేది మన కిందనే ఉంటుంది. సో డౌట్ లేదనమాట. సో ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ ఎక్కడ అమ్ముతారంటే మార్కెట్ ప్లేస్లో అమ్ముతారు. ఆ మార్కెట్ ప్లేస్ గురించి మనం మాట్లాడుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్తాను లాస్ట్లో, డెఫినెట్గా అందరూ ఉండండి. సో అండ్ ఇక్కడ ఈ BWG2 అనేవి కనబడుతున్నాయి. ఇవి మీకు వచ్చేసి ఒక ఏదైతే సబ్స్క్రిప్షన్ అని మనం అంటున్నామో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా మింటింగ్ అయ్యే అసెట్స్ అన్నమాట అవి. సో దేర్ ఆఫ్టర్ అండ్ లెవెల్ ఎన్ఎఫ్టీ ఏ విధంగా ఉంటుంది, మనకి ఎట్లా యాక్టివేషన్ అవుతుంది, ఇవన్నీ కంప్లీట్గా. లెవెల్ ఎన్ఎఫ్టీ ఏంటంటే మనం స్ట్రక్చర్ యాక్టివేషన్ చేసుకోవాలి అండ్ డెవలప్ చేసుకోవాలంటే లెవెల్ ఎన్ఎఫ్టీ మ్యాండేటరీ. సో ఇక్కడ ఒకటి కాదు, ఎన్ని లెవెల్స్ అయినా యాక్టివేషన్ చేసుకోవాలన్నా కూడా ఒక లెవెల్ ఎన్ఎఫ్టీలో ఒక లెవెల్ ఉండొచ్చు, సెవెరల్ లెవెల్స్ ఉండొచ్చు. యాక్టివేషన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
సో యాక్టివేషన్ చేసుకోవాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని రిడీమ్ చేసినప్పుడు, మీరు బై చేసిన లెవెల్ ఎన్ఎఫ్టీ రిడీమ్ చేసినప్పుడు మీకు లెవెల్స్ అనేవి యాక్టివేట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు సబ్స్క్రిప్షన్స్ కూడా మీకు యాక్టివేట్ అయిపోతాయి. ఎప్పుడైతే రిడీమ్ చేసామో లెవెల్ ఎన్ఎఫ్టీ అనేది బర్న్ అయిపోతుంది, మీకు లెవెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అండ్ మీ సబ్స్క్రిప్షన్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. సో లెవెల్ ఎన్ఎఫ్టీ అనేది మార్కెట్ ప్లేస్లో అమ్మాలి అనుకుంటే మీరు దాన్ని రిడీమ్ చేయొద్దు. రిడీమ్ చేయనప్పుడు మాత్రమే మీరు మార్కెట్ ప్లేస్లో అమ్మగలుగుతారు. కంప్లీట్గా లెవెల్ ఎన్ఎఫ్టీ ప్రైస్ ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఆ లెవెల్ ఎన్ఎఫ్టీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి లెవెల్ ఎన్ఎఫ్టీ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో వోచర్ ఎన్ఎఫ్టీ ఏంటంటే ఇది యూజరు తనకు వచ్చిన రిఫరల్ రివార్డ్స్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే క్రియేట్ చేసుకునే ఎన్ఎఫ్టీని లెవెల్ ఎన్ఎఫ్టీ అంటారు. సో ఇది ఇమీడియట్గా మీరు సిస్టమ్కే అమ్మొచ్చు, ఇన్స్టాంట్గా సిస్టమ్కి అంటే మన యొక్క ప్రాజెక్ట్కే అమ్మొచ్చు. ఎప్పుడైతే మనం అమ్మిన వెంటనే వోచర్ ఎన్ఎఫ్టీ అనేది బర్న్ అయిపోయి మీకు సిఈఎస్ ఈక్వివాలెంట్ సిఈఎస్ టోకెన్స్ అనేవి మీ వ్యాలెట్కు ఏదైతే పాస్వర్డ్ ఎన్ఎఫ్టీ ఉందో అక్కడ దేనికైతే మీరు టై చేశారో మీ ఎన్ఎఫ్టీని ఆ వ్యాలెట్కి సిఈఎస్ టోకెన్స్ రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే నాకు హై రిటర్న్స్ రావాలి, నాకు గ్యాస్ ఫీజులు బర్న్ అవ్వకూడదు, స్లిప్పేజ్ బర్న్ అవ్వకూడదు అంటే ఈ యొక్క ఎన్ఎఫ్టీని మనం మార్కెట్ ప్లేస్లో లిస్ట్ చేయొచ్చు. కంప్లీట్గా మంచి రిటర్న్స్, ఎక్కువ రిటర్న్స్, డిమాండ్ క్రియేట్ అయ్యి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, లేదంటే కాస్ట్ టు కాస్ట్ అయినా వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా నేను బైబ్యాక్ చేయాలి, నాకు డబ్బులు కావాలి, సో మనం బైబ్యాక్ చేయాలనుకుంటున్నాం సిస్టమ్ మెకానిజంలో అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక స్మాల్ రిడెంప్షన్ ఫీజు ఉంటుంది, అది వచ్చేసి 10% అనేది అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఏ విధంగానైనా మనం ఇమీడియట్గా క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. బట్ మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, బట్ టైం పడుతుంది. సో ఏంటి సార్ ఈ డబ్ల్యూ బూస్ట్లో అంటే డబ్ల్యూ బూస్ట్లో కంప్లీట్గా ప్రపంచంలో ఎక్కడ లేని యూనిక్ స్ట్రక్చర్ అండి. మనకి 10 లెవెల్స్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి 2 కేటగిరీస్లో ఫుల్ఫిల్ చేస్తారు. ఒకటి బేసిక్, ఒకటి వచ్చేసి ప్రో. సరే ఎవరో లైన్స్ కొడుతున్నారు, కొట్టకండి దయచేసి, డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. సో ఇక్కడ ఫస్ట్ డాలర్ వచ్చేసి $20తో మనం ఈ స్ట్రక్చర్లో S30లో జాయిన్ అవుతాం. అండ్ నెక్స్ట్ $160, నెక్స్ట్ $800, $2,400 అండ్ ప్రో లెవెల్స్ వచ్చేసి $2,000, $6,000, $12,000, $18,000 సో అండ్ సో అని చెప్పేసి మనకి ఇక్కడ ఫస్ట్ $20తో మనం ఈ ప్రాజెక్ట్లో ఈ వేల్ అకాడమీ గురించి నేర్చుకోవడానికి $20తో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. అండ్ నెట్ ప్రాఫిట్ మనం ఒక 30 మెంబర్స్ కనుక రిఫర్ చేసుకోగలిగితే, సమ్హౌ రిఫర్ చేసుకోగలిగితే 1000% ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు. 20 × 10 $200 ప్రాఫిట్ అనేది మనం తీసుకోవచ్చు. ఒక స్టూడెంట్ కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ దేర్ ఆఫ్టర్ మనము ఎవ్రీడే డిస్కషన్లో మనం చెప్పుకుంటున్నాము ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. 30 మెంబర్స్ మనకి ఈ యొక్క S30 మెకానిజంలో కాస్ట్ ఆఫ్ దిస్ లెవెల్ వచ్చేసి $20 అండ్ స్ట్రక్చర్ వచ్చేసి $30. సో బిజినెస్ పార్ట్ అండి ఇది కంప్లీట్గా కూడా ఎంత మాట్లాడినా మనకు కావాల్సింది బిజినెస్ ఇన్కమ్, బిజినెస్ పార్ట్ ఏ విధంగా ఉండాలి. ఈ బ్లాక్గా ఉన్న పొజిషన్ మన పర్సనల్ పొజిషన్, ఈ స్ట్రక్చర్ అలొకేషన్ వచ్చేసి మనకి కంప్లీట్గా 30 మెంబర్స్ అలొకేట్ అవుతారు. ఈ 30 మెంబర్స్లో ఏంటంటే ఫస్ట్ లైన్లో మనకి 100% ఫ్రమ్ ఈచ్ పొజిషన్ అండ్ సెకండ్ లైన్లో వచ్చేసి 25% ఫ్రమ్ ఈచ్ పొజిషన్ అండ్ థర్డ్ లైన్లో 25% ఈచ్ పొజిషన్, ఫోర్త్ లైన్లో 50%. ఈ యొక్క స్లాట్ కాస్ట్ $20 ఉంటుంది ప్రతి ఒక్క మెంబర్ది. ఫస్ట్ లైన్లో 2 కూడా మనకి రావన్నమాట. సో 2 పేవర్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ లైన్ మొత్తం అప్ లైన్కి వెళ్ళిపోద్ది అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్లో 4 పేవర్స్ మనకి మన వ్యాలెట్స్కి వస్తాయి. అండ్ తర్వాత మీరు పెట్టింది $20 అయితే మీకు వితౌట్ ఎనీ రిస్క్ 20కి 20 + 20 కలిపి $40 మీరు ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ యొక్క బిజినెస్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఉన్న 30 మెంబర్స్ని మనమే ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ లేని యూనిక్ స్ట్రక్చర్ ఏంటంటే సో అండ్ సో X అండ్ Y దగ్గర మనం ప్రమోట్ అయినప్పుడు మన పైన ఉన్న 3 అప్లైన్లు, 3 సీనియర్స్ ఆల్రెడీ వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరిని ప్రమోట్ చేసినా కూడా వాళ్ళు డిఫాల్ట్గా మన కిందకి రావచ్చు. స్పిల్ ఓవర్ అంటారు దీన్ని, క్రాస్ లైన్ ఇన్కమ్ అంటారు. మన డౌన్ లైన్స్ చేసినా పడుతుంది, మనం డైరెక్ట్ రిఫర్ చేసినా పడుతుంది. 4 వేస్లో ఈ స్ట్రక్చర్ అనేది ఫిల్ అవుతుంది. మనము కింద నుంచి బిజినెస్ ఎంత ఇస్తామో పైనుంచి కూడా బిజినెస్ అంతే వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ఒక యాక్టివ్ అప్లైన్ దగ్గర మనం వర్క్ చేసినప్పుడు. కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్లో మనం బిజినెస్ అనేది అలొకేషన్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ప్రమోట్ అయిన ప్రతి ఒక్క పర్సన్కి $20 వర్త్ ఆఫ్ క్యాష్ బ్యాక్ టోకెన్ మనకు RMEలో రావడం జరుగుతుంది. ఈ RME ద్వారా ఏం జరుగుతుంది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఈ సిస్టంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ కంప్లీట్గా కూడా మీకు అన్ని పేఅవుట్స్ కూడా సెకండ్ లైన్లో 25% వస్తుంది అండ్ థర్డ్ లైన్లో 25% వస్తుంది, ఫోర్త్ లైన్లో ప్రతి ఒక్క పేఅవుట్ నుంచి 50% వస్తుంది. ఓవరాల్గా $20 పెట్టిన వాళ్ళకి $200 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ లెవెల్ 2లో వచ్చేసి S14 స్ట్రక్చర్. ఇది S14 అంటే 14 స్లాట్స్ ఉంటాయి, మీరు 2, 4, 8
సో 8 + 4 + 2 14 మెంబర్స్. ఫస్ట్ లైన్లో 2 పేవర్స్ 100% మనకి రావు, కంప్లీట్గా కూడా అప్లైన్ స్ట్రక్చర్లో పైన ఉన్న వాళ్ళకి వెళ్ళిపోద్ది. సెకండ్ లైన్లో మీరు ఇక్కడ చూసినట్లయితే 4 పేమెంట్స్ నుంచి కూడా మీకు ప్రతి ఒక్క పేమెంట్ నుంచి 20% వస్తుంది అనమాట. $160లో 20%, ఇందులో నుంచి 20, ఇందులో నుంచి 20, 4 20% మీకు అలకేట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 8 పేవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 8 పేవర్స్లో ప్రతి ఒక్క పేఅవుట్ నుంచి థర్డ్ లైన్లో 20%, ఫోర్త్ లైన్లో 80%, ఈ లాస్ట్ లైన్లో ఉన్న ప్రతి ఒక్క దాని నుంచి మీకు 80% ఒక్కొక్క పేఅవుట్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఇది కూడా మ్యాండేటరీగా మనమే జాయిన్ చేయాలని ఉండదు. పైనుంచి రావచ్చు, సిస్టమ్ నుంచి రావచ్చు, అండ్ మనం టీం నుంచి రావచ్చు, క్రాస్ లైన్ నుంచి రావచ్చు. ఎలాగైనా ఈ స్ట్రక్చర్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. అది లైక్ బోనస్ అన్నమాట, గ్యారంటీ కాదు, ఫుల్ఫిల్ అవ్వాల్సిన గ్యారంటీ లేదు. బోనస్గా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఈ S30లో తీసుకోవచ్చు, S14లో తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక స్లీపింగ్ పార్ట్నర్ అంటే నేను వర్క్ చేయను అనుకున్న వాళ్ళకి కూడా ఈ స్పిల్ ఓవర్స్ పడే అవకాశాలు అనేవి ఈ ప్రాజెక్ట్లో డిజైన్ చేయడం జరిగింది. మ్యూచువల్గా ముందుకెళ్ళిపోతాం. ఇది లెవెల్ 2. అండ్ లెవెల్ 3 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది S6 మెకానిజంలో వర్క్ అవుతుంది. ఇందులో కూడా మనకి స్పిల్ ఓవర్స్ ఉంటాయి, బోనస్లు ఉంటాయి. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ స్పిల్ ఓవర్స్ అనేది చాలా రేర్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 అప్లైన్ ద్వారా మాత్రమే స్పిల్ ఓవర్స్ అనేవి రావడం జరుగుతుంది. మీ యాక్టివ్ అప్లైన్ ద్వారా మాత్రమే రావడం జరుగుతుంది, అండ్ క్రాస్ లైన్ ద్వారా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 2 పేవర్స్ మళ్ళీ అప్లైన్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతే మనకు రావు. తర్వాత 4 పేఅవుట్లలో కంప్లీట్గా కూడా 4 పేఅవుట్లు 100% మనకే రావడం జరుగుతుంది. కానీ మీరు ఏదైతే ముందు లెవెల్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు ఏ పేఅవుట్స్ కూడా స్ట్రక్ అవ్వవు. ఇన్ కేస్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే మీకు ఇక్కడ సర్టెన్ టర్మినాలజీస్, ఈ రెడ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ సైకిల్ని రీబర్త్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు సార్ రీబర్త్ అంటే ఈ $20తో నేను 30 మెంబర్స్ని ప్రమోట్ చేసిన తర్వాత నాకు ఇంకొక 30 మెంబర్స్ ఆఫ్ పీపుల్ లెవెల్ 1లోనే జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సార్ $20తో అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి సార్ అంటే $20లో నీకు ఒక పాస్పోర్ట్ NFT వస్తుంది, అండ్ నీకు ఒక లెవెల్ NFT వస్తుంది. దాన్ని బర్న్ చేసుకున్న తర్వాత నీకు ఇక్కడ లెవెల్స్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ $20 పెట్టి యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఒక యూజర్కి ఒక పొజిషన్ వస్తుంది. ఆ పొజిషన్ నుంచి $200 ఇన్కమ్ తీసుకునే కేపబిలిటీ. అంటే ఈరోజు నేను ఒక సింపుల్గా చెప్పినట్లయితే మనము ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంట ల్యాండ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంట ల్యాండ్ నేను తీసుకున్న తర్వాత అది నా డాక్యుమెంట్ రెడీ అయిపోయింది. నేను ఆ గుంట ల్యాండ్ నేను సెల్ చేసేస్తే ఇంకా నాకు ఇమీడియట్గా నేను ఇన్వెస్ట్ చేసింది 1 lakh రూపీస్. 1 lakh రూపీస్కి 1 lakh రూపీస్ నాకు రావట్లేదు అంటే మీరు నమ్ముతారా? ఎప్పుడైతే నాకు ఎమర్జెన్సీ వచ్చిందని బ్రోకర్స్కి అర్థమైందో, నా చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైందో, నా గుంట ల్యాండ్ నేను అమ్ముకోవాలనుకుంటున్నా, దాని వాల్యూ 1 lakh ఉందనుకోండి, మార్కెట్ వాల్యూ కంటే కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మార్కెట్ లేదు, పడిపోయింది, నాకు ఎమర్జెన్సీ కాబట్టి. సో నేను ఏదైతే పర్చేస్ చేసిన థింగ్ ఉందో ఆ ఒక గుంట నేను అమ్ముకోవాలంటే నేను మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది బయటికి వెళ్ళి. అంటే ఎందుకు చెప్తున్నానంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ సో కాల్డ్ క్వాడ్రన్స్, ఎంప్లాయీస్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, మేము మార్కెటింగ్ చెయ్యం, మాకు డబ్బులు రావాలి, మార్కెటింగ్ అనేది ఒక స్కాము, మార్కెటింగ్ అనేది ఒక MLM, మార్కెటింగ్ అనేది ఒక చైన్ సిస్టమ్ అని చెప్తున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ నేచర్ అనేది ప్రతిదీ కూడా ఇంటర్ కనెక్టెడ్, ప్రతిదీ కూడా చైన్ సిస్టంలోనే ఉంటుంది. మనం మాట్లాడకుంటే ఈ ప్రపంచంలో ఏ పని కూడా జరగదు. మాట్లాడడం అనేది బేసిక్. చైన్ సిస్టంలో ప్రతి ఒక్క కనెక్టివిటీ ఆఫ్ ఎకో సిస్టమ్ ఉండడం అనేది కూడా బేసిక్. సో దట్ నేనేం చెప్తున్నానంటే నేను కొన్న 1 గుంట ల్యాండ్ అమ్ముకోవాలంటే నేను మళ్ళీ వెళ్ళి మార్కెట్లో పెట్టాల్సి వస్తుంది. 1,00,000 వచ్చేస్తే నేను కష్టపడి హోల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ సమ్టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది, సమ్టైమ్స్ లాస్ వస్తుంది. బట్ నేను మార్కెటింగ్ చేయాలి, అక్కడ చేస్తేనే నా యొక్క ల్యాండ్ సోల్డ్ అవుట్ అయింది. సోల్డ్ అవుట్ అయిన తర్వాత నా ల్యాండ్కి నాకు ఏ సంబంధము కూడా లేదు. నేను అమ్మి డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత నెల రోజులకు పోయి ఇది నాది, ఒకప్పుడు నాదే, నేను నీకు అమ్మినా నాకు ఇచ్చేయంటే ఇయ్యడు. అది ఇప్పుడు నీదనే సమస్య లేదు, అక్కడ ఆల్రెడీ పేపర్ రిజిస్ట్రేషన్ అనేది మారిపోయింది. సో దీని గురించి నేను ఎందుకు రిలేట్ చేస్తున్నాను అంటే ఈరోజు మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, ఎవరు హట్ అవ్వద్దు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్గా మాత్రమే నేను చెప్తున్నాను. $20 వర్త్ ఆఫ్ స్లాట్ ఇక్కడ బ్లాక్ చైన్లో మీరు బై చేసినప్పుడు ఒక పాస్పోర్ట్ NFT అనేది మీకు అలకేట్ అవుతుంది ఆన్ చైన్లో. ఇది డిజిటల్ ఏదైతే Web3 అర్థమైందో వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది, మిగతా వాళ్ళు తప్పుగా తీసుకోవద్దు. $20 వర్త్ వచ్చాక ఈ $20ని మీరు గనక మార్కెటింగ్ చేసుకోగలిగితే
300 మెంబర్స్కి సోల్డ్ అవుట్ చేయొచ్చు, 3000 మెంబర్స్కి సోల్డ్ అవుట్ చేయొచ్చు, ఎంత అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి సోల్డ్ అవుట్ చేయొచ్చు. $20 మన యొక్క క్యాపిటల్. ఇది మరి మీరు సోల్డ్ అవుట్ చేసినాక మీ పేరు నుంచి ఇంకోటి పేరుకి వెళ్ళిపోద్దా సార్ అంటే వెళ్ళదు, అది మీ దగ్గరే ఉంటుంది. ఈ యొక్క పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలో మీరు 30 మెంబర్స్ని అలొకేట్ చేపిస్తే 20 × 10 $200 వస్తుంది. లేదు ఇంకొక 30 మెంబర్స్ నాకు కావాలి సార్ అంటే మీకు వచ్చిన $200లో 240 వస్తుంది. అందులో ఒక $20 ఈ రెడ్ కలర్ స్ట్రక్చర్లో ఉన్నాయి రీబర్త్ అవుతుంది. మీ యొక్క స్ట్రక్చర్ రీబర్త్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా రెన్యువల్ అయిపోయి మళ్ళీ నువ్వు 30 మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు. ఒకటే 12 hours పాస్వర్డ్, ఒకటే పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ నీ దగ్గర ఉన్నది. నెంబర్ ఆఫ్ పీపుల్ని నువ్వు అన్లిమిటెడ్గా రిక్రూట్ చేసుకోవచ్చు. అండ్ నువ్వు సెల్ చేసినప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ని, ఈ యొక్క మార్కెటింగ్ని నువ్వు సెల్ చేస్తావు, నీ యొక్క టాలెంట్ని నువ్వు సెల్ చేస్తావు, బ్లాక్ చైన్ యొక్క కోడింగ్ని నువ్వు సెల్ చేస్తావు. సెల్ చేసినందుకు నీకు $20 స్లాట్స్ నెంబర్ ఆఫ్ ఇప్పించావు, పేమెంట్స్ మొత్తం నీకే వస్తాయి. అండ్ మళ్ళీ వాళ్ళకి ఇండివిజువల్గా ఆ పొజిషన్ వస్తుంది, ఆ యొక్క బ్లాక్ చైన్ సెపరేట్ ఉంటుంది, వాళ్ళకి ఆ యొక్క పాస్వర్డ్ సెపరేట్ ఉంటుంది, ఆ యొక్క పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ సెపరేట్ ఉంటుంది. వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు, మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. నేను మార్కెటింగ్ చేసుకోవాలని బయటికి వెళ్ళినప్పుడు సోకాల్డ్ నాకున్న అసెట్ నాకు ఇప్పించిన వాళ్ళు వచ్చి హెల్ప్ చేయరు, అండ్ నాకు మార్కెటింగ్ చేసిన వాళ్ళు వచ్చి బైబ్యాక్ చేయరు, ఏమీ చేయరు. కానీ ఈ యొక్క బిజినెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ ప్రోడక్ట్ మీకు ఇప్పించిన వాళ్ళు వర్క్ చేసినా మీ కింద సేల్స్ జరుగుతాయి, మీరు వర్క్ చేసినా సేల్స్ జరుగుతాయి, ఆల్రెడీ మీ కింద ఉన్న వాళ్ళు సేల్స్ చేసినా కూడా సేల్స్ జరుగుతాయి. ఏ విధంగానైనా మీ యొక్క ప్రోడక్ట్ని మీరు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి సోల్డ్ అవుట్ చేయొచ్చు. మ్యూచువల్గా మనం ముందుకెళ్తాం. సో ఇంత థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉంది. ఇది అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్కమ్ అనేది ఉంది. అండ్ $20 పెట్టిన వాళ్ళకి అండ్ వాళ్ళకి RME అనే టోకెన్ వస్తుంది. ఈ RME అనే టోకెన్ ఈ సోకాల్డ్ ఎకో సిస్టంలో మన మెటావేల్లో డెవలప్ అయ్యే టర్న్ ఓవర్ నుంచి మనకి మంత్లీ మీకు ఒక NFT మింట్ అయిపోయి ఆ NFT సర్టెన్ పొజిషన్స్ చేయాలండి. సర్టెన్ RME టోకెన్స్ మింటింగ్ అయిపోయిన తర్వాత సర్టెన్ లెవెల్స్ అచీవ్ అయిన తర్వాత మనకి ఒక NFT అనేది మింట్ అవుతుంది. ఈ NFT అనేది ఏం చేస్తుందంటే ఇది కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ ఎకో సిస్టమ్ కాబట్టి ఇక్కడ జనరేట్ అయ్యే రివార్డ్స్ లాడో గారు తీసుకునే రైట్ లేదు. లాడో గారు కూడా మనలాగా ఒక మార్కెటరే, ఫస్ట్ మార్కెటర్ ఆయన. సో అందరం కూడా మార్కెటింగ్ చేసుకోవాల్సిందో. ఏదైతే సర్ప్లస్ ఇన్కమ్ ఉందో ఇక్కడ ఫస్ట్ 2 లైన్ పేమెంట్స్ పైకి వెళ్తాయని చెప్పా కదా, ఈ రీబర్త్ పేమెంట్, ఆటో అప్గ్రేడ్ పేమెంట్స్ అన్నీ కూడా పైకి వెళ్తాయి. ఆ పైకి వెళ్ళినప్పుడు ఉన్న కాంట్రాక్ట్ అడ్రస్సే పబ్లిక్ కాంట్రాక్ట్ అడ్రస్. అక్కడి నుంచి ఈ NFT ఎవరైతే RME క్యాష్ బ్యాక్ టోకెన్ వచ్చిందో, క్యాష్ బ్యాక్ టోకెన్ అంటే ఇప్పుడు నేను $20 పెడతాను సార్, బయట నాకు ప్రోడక్ట్ ఇస్తారు సార్, మీ దాంట్లో ప్రోడక్ట్ ఏమి ఇస్తారు సార్ అని అడుగుతున్నారు అందరూ. సార్ ప్రోడక్ట్ అంటే ఎందుకు సార్ మనం ఒక ఇదిలో ఉండిపోయాం, ప్రోడక్ట్ అంటే మనకి యూజ్ అయ్యేదాన్ని ప్రోడక్ట్ అంటారు సార్. అది ఫోన్ కావచ్చు, బాటిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇక్కడ డిజిటల్ క్యాష్ బ్యాక్ టోకెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డిజిటల్ క్యాష్ బ్యాక్ టోకెన్స్ గోయింగ్ ఆన్లో మనకి NFT లాగా కన్వర్ట్ అయిపోయి NFT అనేది లైఫ్ టైం ఒక ఫ్రీగా జనరేట్ అయిన అసెట్ మనకి. ఆ ప్రొడక్ట్ అనేది మీకు లైఫ్ టైం ఈ యొక్క బిజినెస్లో జరిగే డిస్ట్రిబ్యూషన్లో నుంచి షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మంత్లీ 20,000 కోసం, 30,000 కోసం మనం 20 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చదివి 20 సంవత్సరాలు ఫండమెంటల్స్ నేర్చుకొని ఎన్నో ఇబ్బందులు పడి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఎన్నో కష్టాలు పడి అసలు కాంపిటీషన్ బీభత్సంగా ఉన్న ఏరియాలో పోయి మనం మన యొక్క ప్రెజర్ని, మైండ్ని అన్నీ పెట్టేసి వర్కౌట్ చేస్తే మనకు వచ్చే జీతం 30,000 నుంచి 40,000. సో ఇక్కడ ఫ్రీగా మనకు జనరేట్ అయ్యే NFT ఇచ్చే ఇన్కమ్ కూడా అరౌండ్ 5,000 to 10,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయకూడదు, మనం ఎందుకు $20తో రాకూడదు? సో ఇవన్నీ కూడా నేను టెక్నికల్లీ బ్లాక్ చైన్లో చెక్ చేసుకొని లైవ్ అవుతున్నాయి కాబట్టి మనం చెప్తున్నాం. ఏదో ఎల్లుండి జరుగుతుంది, 2 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, అసలు ఇదొక మిత్తు, ఇదొక బ్రహ్మ అని మనం మాట్లాడట్లే. సో అంత టెక్నికాలిటీ అనేది మీకు Web3 ఫండమెంటల్స్ బేసిక్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి ఒక యూజర్ $20తో వస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ పైనుంచి స్పిల్ ఓవర్స్ రావచ్చు, అండ్ అతని క్యాష్ బ్యాక్ టోకెన్స్ ఉపయోగపడతాయి. లేదు అంటే యూజర్కి పిచ్చి లేచిపోయింది, యూజర్కి నాకు వద్దు, నేను ఈ బిజినెస్తో లింకప్ పెట్టుకోవద్దు అని అనుకుంటున్నాడు అంటే అతని యొక్క పాస్పోర్ట్ NFT ఏదైతే ఉందో అతని యొక్క ప్రోగ్రెస్ కంప్లీట్గా కూడా మార్కెట్ ప్లేస్లో వెళ్ళిపోయి నేను సో అండ్ సో డేట్ నాట్ జాయిన్ అయ్యాను, ఇంతమంది నా టీంలో ఉన్నారు, 10 మంది 20 మంది జాయిన్ అయ్యారు, సో నేను రివార్డ్స్ రిడీమ్ చేయలేదు, ఇంకా నేను దీన్ని అమ్ముకోవాలనుకుంటున్నాను అంటే మీరు అమ్ముకుంటే మీకు ట్రెమండస్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. మీ పొజిషన్ మొత్తం అమ్ముకొని కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సార్ జూమ్లో ఉన్నా, ఏమనుకుంటే జూమ్కి వస్తారా? థ్యాంక్ యూ సార్. సో
మీరు ఎంటైర్ మీ ప్రోగ్రెషన్ కూడా మీరు బ్లాక్ చైన్లో అమ్ముకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ఒక డబ్ల్యూ బూస్ట్ S30 కానీ S14 కానీ ఒక ఎనార్మస్ బెనిఫిట్స్ అనే ఒక నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనకి ఈ ప్రాజెక్ట్లో ఉంటాయి అన్నమాట. సో అది మీరు మనసు పెట్టి ఒక ఐ ఆల్రెడీ సేడ్ ఇన్ లైక్ స్టార్టింగ్లోనే చెప్పాను, Web3 ఈజ్ కాంప్లెక్స్, బట్ దాని రివార్డ్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. మనం అర్థం చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అండ్ లెవెల్ 4 యొక్క $2,000, ఇది ఒక S3 మెకానిజం. ఇక్కడ ఇంత కష్టపడి మన టీం చేసాం కదా సార్, పైన వాళ్ళకి కింద వాళ్ళకి వచ్చాయి, కింద వాళ్ళకి పైన వాళ్ళకి వచ్చాయి, మరి లీడర్స్కి బెనిఫిట్ ఏంటి సార్ బాగా వర్క్ చేసే వాళ్ళకి అంటే, ఏదైతే లెవెల్ స్ట్రక్చర్ S3 ఉందో ఇక్కడ వర్కింగ్ లీడర్స్కి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ 2 పేమెంట్స్ మనకే వస్తుంది, ఫుల్ టు ఫుల్ పేమెంట్ 100%. థర్డ్ పేమెంట్ రీబర్త్ అవుతుంది రెడ్ది. మళ్ళీ ఇక్కడ లెవెల్ 5లో ఫుల్ పేమెంట్ మనకే వస్తుంది అనమాట. అండ్ ఇంకో పేమెంట్ పైన మన అప్లైన్ సీనియర్స్ మనకి సపోర్ట్ ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉండాలి కదా, ల్యాడ్ ఓవర్ సపోర్ట్ ఇస్తున్నారు కదా, అట్లా ఒక పేమెంట్ మనకి ఒక పేమెంట్ అప్లైన్కి. సో ఈ విధంగా ఈ బిజినెస్ అనేది కంప్లీట్గా ఒక ఆర్గానిక్ వేలో ఒక ట్రాన్స్పరెన్సీలో మనకు ఉండడం జరుగుతుంది. అండ్ యాజ్ యూజువల్ లెవెల్ 6 మళ్ళీ S30 మెకానిజం, లెవెల్ 7 S14 మెకానిజం, లెవెల్ 8 S6 మెకానిజం, లెవెల్ 9 వచ్చేసి S3 మెకానిజం, లెవెల్ 10 వచ్చేసి S2 మెకానిజం. $27,000 అంటే ఈ కంప్లీట్ బిజినెస్లో ఎన్రోల్ అవ్వాలంటే 7 to 2 lakhs అవుతుందండి. వరల్డ్ వైడ్గా అరౌండ్ 500 to 5,000 మెంబర్స్ ప్రాజెక్ట్ లాంచ్ అయిన రోజే ఈ అన్ని లెవెల్స్ కొనడానికి రెడీగా ఉన్నారు. సో ఈ రెడీగా ఉన్న పీపుల్ అందరూ కూడా ఏం సర్టిఫైడ్ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్ కాదు. అండ్ రెడీగా ఉన్న పీపుల్ అంతా రియల్ టైం క్రిప్టోలో ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదించిన వాళ్ళు కాదు. అండ్ రెడీగా ఉన్న పీపుల్కి అంతా పుణ్యానికి డబ్బులు ఏమీ రావట్లేదు. ఈ రెడీగా ఉన్న పీపుల్ అంతా ఎవరంటే ఒక ఇన్నోవేషన్ని అడాప్ట్ చేసుకొని ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్ దృష్టి వాళ్ళ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇది ఒక ట్రాన్స్పరెన్సీ. ఏ ప్రాజెక్ట్లో మనము లాంచ్ అవ్వ ముందుకే 70 lakhs ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతాం. ఏ ప్రాజెక్ట్లో మనం లాంచ్ అవ్వ ముందుకే 2-3 నెలల నుంచి వర్క్ చేస్తాం ఇంత క్లారిటీగా. సో ఈ డబ్ల్యూ బూస్ట్ అనే ప్రాజెక్ట్లో లీడర్స్ అమాంగ్ ద వరల్డ్ వైడ్ అంత వర్క్ చేస్తున్నారు ఒక క్లారిటీతో. సో మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ప్రాజెక్ట్ మనకు అర్థం కావట్లేదు అంటే దట్ డజంట్ మీన్ ప్రాజెక్ట్ వేస్ట్ అనేది కాదు. ప్రాజెక్ట్లో ఉన్న కంటెంట్ మనకు ఎక్కట్లేదు అంటే మనం ఇంకొంచెం అడ్వాన్స్గా ఆలోచించాలేమో, మనం ఇంకొంచెం టైం పెట్టాలేమో, మనం ఇంకొంచెం నేర్చుకోవాలేమో. అంటే ఇప్పటి వరకు నేను చూసిన ఏ బిజినెస్ అయినా కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే 1 lakh rupees నేను పెడితే పని చేయకపోయినా నాకు నెలకు 10,000 వస్తాయి. 10 లక్షలు నేను పెడితే పని చేయకపోయినా నాకు నెలకు ₹1,00,000 వస్తాయి. నీకు డబుల్ అయ్యేంత వరకు వస్తాయి అని చెప్పేసి ఒక తెలిసిన టర్మినాలజీ, ఒక సోకాల్డ్ పొంజీ స్కీమ్స్, MLM స్కీమ్స్ చాలామంది రన్ చేశారు, చాలామంది పోగొట్టుకున్నారు. ఎందుకు మరి ఈ ప్రాజెక్ట్ని మనం 5 years నుంచి వర్క్ చేస్తున్నాం అంటే రియాలిటీ ఇదన్నమాట. సో రియాలిటీ అర్థం చేసుకున్న వాళ్ళు నాన్ స్టాప్ లైఫ్ టైం కూడా ఈ ప్రాజెక్ట్ చేసే స్కోప్ అనేది ఉంది. సో ఎక్కడ కూడా లయబిలిటీ అనేది మనకు ఉండదు, ఎక్కడ కూడా పొంజీ కానీ రొటేషన్ కానీ ఈ ప్రాజెక్ట్లో లేదు. ప్రతిదీ కూడా క్లారిటీగా ఉంది. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, దీస్ మెటావెల్ లీడర్స్ హ్యావ్ టు డూ వన్ థింగ్ ఏంటంటే, మనకి ఈ ప్రాజెక్ట్ అనేది Web3 యొక్క అవేర్నెస్ని, క్రిప్టో ఫండమెంటల్స్ని, ఆన్లైన్ స్కామ్స్ని తీసేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు మన యొక్క లాడో గారు మన ముందర పెట్టారు. నెట్వర్కింగ్ చేయాలనే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఎక్కడ స్కోప్ లేదు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ మన దగ్గరకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో మనము గ్యారంటీగా చేయాల్సిన పని ఒకటి ఏంటంటే, ఏ పర్సన్ని కూడా ఫోర్స్ఫుల్గా నాలెడ్జ్ లేని వాళ్ళని కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కానీ ఫోర్స్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయించకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు రిస్క్ ఆల్వేస్. నేను చెప్తున్నా కదా, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు రిస్క్. మీ యొక్క అఫోర్డబిలిటీ, మీ యొక్క కన్వీనియన్స్, మీ యొక్క నాలెడ్జ్ లెవెల్స్, మీ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో క్రిప్టోలో డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే, డబ్బులు పోవడం 2 సెకండ్లలో పోతాయి. సో ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, నేర్పియాలి. ఇవన్నీ మనం చేస్తేనే ఇక్కడ డబ్బులు వస్తాయి. సో ఆల్వేస్ మీరు ఇక్కడ ఒక $20తో ఎడ్యుకేషన్ తీసుకోవడానికి మాత్రమే రండి. మీకు క్లారిటీ ఉందంటేనే ముందుకెళ్ళండి. మీకు క్లారిటీ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించి ఇబ్బంది పడి దీన్ని మరో ఒక పొంజీ స్కీమ్ లాగా ప్రమోట్ చేయొద్దు, మరో ఒక పుణ్యానికి డబ్బులు వచ్చే స్కీమ్ లాగా ప్రమోట్ చేయకూడదు. సో ఇక్కడ ఉన్న ఆన్లైన్ వరల్డ్ టీమ్ లీడర్స్కి యాజ్ ఐఎమ్ ఆల్వేస్ స్టార్టింగ్ నుంచి నరేష్ సార్ అయినా నేనైనా ఎవరైనా కూడా ఏం చెప్తున్నామంటే, ఒక రియాలిటీలో మనం వెళ్దాం. 5 months వెబ్సైట్ క్లోజ్ అయినా కూడా మనకి
ఈ యొక్క ఇంటర్నల్ సబ్టేషన్ జరిగి మనం ఎందుకు క్లోజ్ అయిందంటే సెమీ డీసెంట్రలైజ్ మన ప్రాజెక్ట్ ఉంది కాబట్టి జరిగినా కూడా మనకి ఎక్కడ కూడా థ్రెడ్స్ ఫోన్స్ రాలేదు అంటే ఆ యొక్క బ్యూటీ ఆఫ్ ప్రమోటింగ్ ఆన్లైన్ వరల్డ్ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఇదే సబ్జెక్ట్ ప్రమోషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క సొంత లాభాల కోసం ప్రాజెక్ట్లో లేని విషయాలు చెప్పడం కానీ, ప్రాజెక్ట్లో పాసిబుల్ అవ్వని విషయాలను చెప్పడం కానీ, ప్రాజెక్ట్ చేయడం కానీ చేయకూడదు. ఎప్పుడూ కూడా ప్రొజెక్ట్ చేయడం అనేది మనకి ఇబ్బందిని దారితీస్తుంది. నాలెడ్జ్ నేర్పించడం అనేది యూజర్కి బెనిఫిట్ని తీసుకొస్తుంది. ప్రాజెక్ట్ చేస్తే అడ్డగోలుగా లీడర్కి ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ రాయల్టీ మ్యాట్రిక్స్ ఎనర్జీ అనే రూపంలో మనకి ఆర్ఎంఈ క్యాష్ బ్యాక్ టోకెన్ వస్తుంది. ఇది మనకి రాయల్టీని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ అసెట్స్, మనం పెట్టిన అమౌంట్కి ఇంకొక 10% ఎక్స్ట్రా అనేది సబ్స్క్రిప్షన్ తీసుకొని మనకి ప్యారలల్గా మనం డబుల్ బూస్ట్లో పనిచేస్తున్న కొద్దీ ప్యారలల్గా మనకి ఇక్కడ గోల్డ్ అండ్ ప్లాటినా సిల్వర్ అని చెప్పేసి రీసోర్సెస్ ఆటోమేటిక్గా మనం దీనికోసం ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ప్యారలల్గా ఆటోమేటిక్గా మన కోసం ఇవి మైన్ అవుతాయి. ఈ మైన్ అయినవి మనకి ఫర్దర్గా వచ్చే ప్రాజెక్ట్స్లలో ఇన్కమ్ని రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. వీటి యొక్క కాస్ట్ వచ్చేసి లెవెల్ 1కి $2, లెవెల్ 2కి 16, 10% ఆఫ్ ది ప్రీవియస్ లెవెల్స్ అన్నమాట. సో ఈ యొక్క సబ్స్క్రిప్షన్ కాస్ట్లు ఈ విధంగా ఉంటాయి. సో ఈ యొక్క మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. కంప్లీట్గా S30 స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు ఐడి ఇక్కడ. సో ఆర్ఎంఈ అనేది ఇమీడియట్గా మనం లెవెల్ యాక్టివేట్ చేసుకోగానే ఇమీడియట్గా యాక్టివేషన్ అవ్వగానే వచ్చేస్తుంది. మీరు లెవెల్ యాక్టివేషన్ చేసుకోవాలి అంటే మీ యొక్క లెవెల్ ఎన్ఎఫ్టీని బర్న్ చేయాలి. పొజిషన్స్ అనేవి ఆటోమేటిక్గా మనం పర్సనల్గా బిజినెస్ చేసిన ఫిల్ అవుతాయి. స్పిల్ ఓవర్స్ ద్వారా కూడా ఫిల్ అవుతుంది. స్ట్రక్చర్ వచ్చేసి మనకి S30, S14, S6, S3, S2లో నడుస్తుంది. S30, S14, S6 ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇస్తుంది. S3, S2 వర్కర్స్ మాత్రమే హ్యాపీనెస్ ఇస్తుంది. So this is all about W Boost అండి. I am telling clearly myself Rajan Crypto. I am a certified blockchain expert. I am here to guide you in the కంప్లీట్గా ఒక ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పసే నేను మీకు ఈ సెషన్ చెప్పాను. ఏ విధమైన పర్సనల్ ఫోర్స్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కడ కూడా మనము ఎవరి యొక్క ఫినాన్షియల్ లాస్కి మనము రెస్పాన్సిబుల్ కాదు. కంప్లీట్లీ టెక్నికల్ సెషన్ అన్నమాట. దిస్ ఈజ్ మై సెల్ఫ్ రాజన్ క్రిప్టో సైనింగ్ ఆఫ్. వీ విల్ బీ హ్యావింగ్ వెరీ గుడ్ అప్డేట్స్. మన యొక్క సిస్టంలో ఎంత ఫెంటాస్టిక్ అప్డేట్స్ అంటే అంత ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఉన్నాయి. విత్ టైం బీయింగ్ మనకు అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో వేల్ అకాడమీ అనేది మనకి లాంచ్ అవుతుంది వెరీ సూన్. అండ్ దేర్ ఆఫ్టర్ ఇప్పుడు నేను చెప్పిన ఎన్ఎఫ్టీస్ అన్నీ కూడా ఇక్కడ మెటాప్లేస్ అనే ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో మనకు ఒక మంచి భూమిని క్రియేట్ చేయబోతుంది. ఈ యొక్క మెటాప్లేస్ అనే మార్కెట్ ప్లేస్ లాంచ్ అయిన తర్వాత మోస్ట్లీ మనకి డబ్ల్యూ బూస్ట్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఆ సిఎస్ యొక్క స్కేర్సిటీ డెవలప్ అయ్యి సిఎస్ టోకెన్ యొక్క ప్రైస్ అనేది పెరగడానికి మనకి ఈ యొక్క బూస్ట్ ప్రోగ్రామ్ అనేది యూటిలైజ్ అవుతుంది. దిస్ ఈజ్ మై సెల్ఫ్. ఐ థింక్ నా టైం అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ టిల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సైనింగ్ ఆఫ్ రాజన్ క్రిప్టో, హైదరాబాద్. రాజేంద్ర సార్ అయిపోయిందా? హలో సార్ అయిపోయింది, కంటిన్యూ చేయండి సార్. అయిపోయింది హలో సార్. రాజేంద్ర సార్ అయిపోయింది, కంటిన్యూ చేయండి సార్. అయిపోయింది సార్. డన్ క్లోజ్. ఒక్క నిమిషం సార్. హలో, ఇస్ ఇట్ క్లియర్ సార్? వాయిస్ క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజేంద్ర సార్. చాలా అద్భుతంగా క్రిప్టో కరెన్సీ బేసిక్స్ నుంచి అండ్ అదేవిధంగా బూస్టర్ ప్లాన్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఐ థింక్ చాలా మందికి ఈరోజు టైం డిలే అయింది, ప్రజెంటేషన్ డిలే అయింది, లాంగ్ అయింది అనిపించవచ్చు. కానీ ఏదైతే మెటావేల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉందో మీ అందరికీ ఏదో ఒక షార్ట్ కట్లో ఇన్వెస్ట్మెంట్ చేశామా లేకుంటే డబ్బులు దొబ్బేశామా అన్నట్లు కాదు. క్లియర్లీ ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఈ విధంగా చాలా మంది అందరు కూడా నేర్చుకొని మనకు ఏదైతే ప్రజెంటేషన్లో బయటకు వెళ్ళినప్పుడు సమస్యలు ఉంటాయి, ప్రజెంటేషన్లో మనకు ఎంతో మంది ప్రశ్నలు వేస్తుంటారు. ఆ ప్రశ్నలకి సమాధానాలు ఈ యొక్క జూమ్ మీటింగ్స్, ట్రైనింగ్స్ అని ఎన్నోసార్లు మనం చెబుతూనే ఉంటాము. అందుకోసమే జూమ్ మీటింగ్స్కి అటెండ్ కావాలని చెబుతూనే ఉంటాము. సో యాక్చువల్లీ ఈరోజు ప్రజెంటేషన్ నేను తీసుకోవాల్సి ఉండే, అన్ఫార్చునేట్లీ నేను కొద్దిగా బయటికి రావడం జరిగింది, లైక్ మా ఫ్రెండ్స్ ద్వారా. సో ఓకే, అందుకోసం ఇమీడియట్లీ రాజేంద్ర గారు తీసుకోవడం జరిగింది. బట్ అయినా కూడా చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇమీడియట్లీగా ఇన్స్టాంట్గా రెడీ కావడం అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెక్షన్ని
నాలెడ్జ్ ఓరియంటెడ్గా నేర్చుకొని రేపు మార్కెట్లో మనకి ఎన్నో రకాల వ్యవస్థలు మన కళ్ళ ముందు వస్తుంటాయి. ఎన్నో రకాల వ్యవస్థలు మన ముందు వస్తుంటాయి. కానీ ఆ వ్యవస్థలకి సంబంధించిన సమాధానాలండి, అంటే జస్ట్ ఏదో ఒకటి ప్లాన్ చేసామా వెళ్ళిపోయినాం కాదు. నాలెడ్జ్ ఉంటే మీరు ఏది చేయాలి, ఏది చేయకూడదు, అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లో లాస్ కాకుండా సక్సెస్ఫుల్గా మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మేము ఆన్లైన్ వాళ్ళ టీం నుంచి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడు కూడా జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేసినా మీ యొక్క బిజినెస్ కన్నా ఇంపార్టెన్స్ మీ యొక్క నాలెడ్జ్ని నేర్పించడం మీద చాలా మంది శ్రద్ధ పెడుతున్నారు. అదే మన టీంకు ఉన్న ప్రత్యేకత అండి. సో అందుకోసమే ఎప్పుడు కూడా మీరు బిజినెస్తో పాటు నాలెడ్జ్ నేర్చుకొని రేపు పొద్దున్న ఎటువంటి బిజినెస్లో కూడా నష్టపోకున్నట్లుగా ఉంటే అదే 10,000 అనమాట, మనకు ఎక్కువ ఎక్కువ మొత్తంలో. ఎందుకంటే నేను కూడా ప్రీవియస్ ఎన్నో రకాల బిజినెస్లు చేసినప్పుడు ఇలాంటి సర్వీస్ కానివ్వండి, ఇలాంటి నాలెడ్జ్ కానీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఏది దొరికినా ఆ బిజినెస్ని చేయడం, నష్టపోవడం జరిగింది. కానీ మరొకసారి అలాంటి ప్రయత్నం జరగకూడదనే నా ప్రయత్నం. అలాగే నా ప్రయత్నమే అందరికీ నేర్పించి ఆ విధానంతోనే మన లీడర్స్ అందరూ మీకు చెప్తున్నారు. సో అందుకోసమే ఇలాంటి జూమ్ మీటింగ్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి. అందరూ కూడా మంచిగా నాలెడ్జ్ నేర్చుకుని ముందుకు వెళ్తారని కోరుతున్నా. యాక్చువల్గా ఈరోజు డూప్లికేషన్స్ నేను కూడా చెప్పాలనుకున్నాను, బట్ ఈరోజు ఇచ్చిన నాలెడ్జ్ని తీసుకొని మరొకసారి లాస్ట్ గురువారం జరిగిన మీటింగ్ చాలా మంది నాకు కాల్స్ వచ్చాయి. సో 30 మెంబర్స్తో మనం 10 crores 30,000 రూపీస్తో 10 crores తీసుకునే విధానం చాలా అద్భుతంగా అనిపించింది. వీడియోని అప్లోడ్ చేయమని చెప్పారు. దయచేసి అప్లోడ్ చేయలేదు, అందరు కూడా జూమ్ మీటింగ్ రావాలనే ఉద్దేశంతో. మండే అయితే మీకు మరొకసారి ఆ ప్రెజెంటేషన్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నాను. సో ఆ ఒక్క ప్రెజెంటేషన్ తో పాటు ఆ ఒక్క వీడియోని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఆ వీడియో లేకపోయినా ముందుగా మీ అందరికి ఈరోజు మీ గ్రూప్ లో ఆ ఒక్క పీడిఎఫ్ ని షేర్ చేస్తానండి. సో ఆ పీడిఎఫ్ ని చూసుకుంటూ మీ యొక్క టీమ్ ని, మీ యొక్క బిజినెస్ ని గ్రోత్ చేసుకుంటారని కోరుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదేవిధంగా ఈరోజు జూమ్ మీటింగ్ అందరూ కూడా అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరొక జూమ్ మీటింగ్ తో మళ్ళీ కలుద్దాం. సో ఆల్రెడీ 9:45 9:50 అబోవ్ అయిపోయింది. సో కాబట్టి మరొకసారి మళ్ళీ జూమ్ మీటింగ్ లో కలుసుకుంటూ మరొక సెక్షన్ ని తీసుకుని వెళ్దామని కోరుకుంటూ గుడ్ నైట్ టు ఆల్. వీఆర్ విత్ యూ. జై మెటావెల్.